బయోచార్ ప్రొడక్షన్ మీకు దాదాపుగా అన్ని ఎక్స్పోజ్ చేసినాయి ఎక్సెప్ట్ రిటార్ట్ అనేది కుక్కర్ దొరికితే చూపెట్టేటోని ఇంటికి పోయి కుక్కర్లో ఏదేమన్నా వేసి కింద మంట పెట్టి ఒక 2 గంటలు అట్లా పోయిరండి బుగ్గ అవుతుంది. అదే రిటార్ట్ పద్ధతి. ఏమన్నా వేసుకోండి, ఏది వేస్తే అది బొగ్గ అవుతుంది. మీరు శనగలు వేయండి, పల్లీలు వేయండి, కట్టెలు వేయండి, ముక్కలు వేయండి, ఏమన్నా వేయండి, అన్నీ కూడా బొగ్గ అయి కూర్చుంటాయి. 1 గంట సేపు అట్లా పెట్టి మంచిగా గ్యాస్ పెట్టేసి మర్చిపోయినట్టు వండి, లేకపోతే అందరు పిలుస్తుంటారు మాడుతుంది ఏదో అని చెప్పి. ఆ టెన్షన్ లేకుండా అట్లా చేసుకోండి. ఇండిపెండెంట్ ఇల్లు ఉంటే చేసుకోవచ్చు, రెంట్కుంటే అయితే ఇలా కొడతారు. మళ్ళా నల్లగా అయింది, గోడలు నల్లగా అయినాయి, ఇవన్నీ లొల్లి ఉంటుంది. కానీ అది చేసేటప్పుడు విండోస్ అన్నీ ఓపెన్ పెట్టాలి. అది ఒక్కోసారి గ్యాస్ ఛాంబర్ లెక్క అయ్యి మళ్ళీ మంట కూడా అంటుకునే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఓపెన్ ప్లేస్ అయితే బెస్ట్. అది కూడా చేసుకోవచ్చు. సో ఇండైరెక్ట్గా అయితే నిన్న చూసారు ప్రెషర్ కుక్కర్ది. ఎట్లా చూసారు నిన్న? టిఫిన్ డబ్బా చూసారు కదా, ఎగ్జాక్ట్లీ అదే. దాన్నే రిటార్ట్ అంటారు. మామూలుగా అందులోకించి వచ్చే గ్యాస్ని మళ్ళా కాలుస్తాము. ఒక పైప్ ద్వారా కిందికి తీసుకొని మీద చిన్న హోల్ చేసి పైప్ పెట్టి, మామూలుగా మన నల్లీలు ఉంటాయి కదా, నల్లి అంటే ఏంది, వాళ్ళు ట్యూబ్లు అయ్యి మన కార్ టైర్ల ట్యూబ్లు అయ్యి అట్లా ఉంటాయి కదా, కావాలంటే దాన్ని ఫిక్స్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా దీనికి డ్రిల్ చేసి, దాని నుంచి పైపు తీసుకొని మళ్ళీ కాల్చుకోవచ్చు కింద గ్యాసెస్ని. లేదా గ్యాసెస్ని మళ్ళీ ఇంకో పైప్ ద్వారా తీసుకొని కండెన్స్ చేసి పట్టుకోవచ్చు. సో అది మీరు చేసుకోవచ్చు, అది పెద్ద విషయం కాదు. టిఫిన్ డబ్బా చూసారు కాబట్టి మీకు అర్థమైపోయింది ఎంత నీట్గా అవుతుంది అనేది. అవునా కదా? అందులో ఎమిషన్స్ ఏమైనా ఉన్నదా? కింద మంట పెట్టే ఎమిషన్స్ చూసుకోవాలి. ఇది కూడా లొల్లే కదా. 30% మనం కాలువలసి వస్తుంది కింద. 100% మీద కట్టెలు వేస్తే 35 కిలోలు కింద వేడి చేయనికే కావాలి. ఈ 100% బొగ్గు చేయాలంటే ఇది తమ్రులు. ఎప్పుడు గ్యాస్లు ఇయ్యంగా, అందులోకి వచ్చి గ్యాస్లు ఇయ్యంగా 35 కిలోలు వేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే లోపల వేసేదేమో మంచి కట్టేస్తారు, బయట వేసేది మిగులుతాయి కదా చీప్గా, ఆ మట్ట ఈ మట్ట తెచ్చి దాని కింద పెడతారు. తక్కువ చీప్లో వచ్చేది కింద పెడతారు, లోపల మంచిది పెడతారు బొగ్గు మంచిగా కావాలని. ఇది లాజిక్ అంతే, సీక్రెట్ అదే ఇక చాలా మందికి. అందుకే ఇప్పుడు పాము చెట్లు ఉన్న దగ్గర దాని ఆకులు ఉంటాయి కదా, మట్టలు గిట్టలు అని, అది ఎత్తుకుతుంటారు చీప్గా వస్తాయి. అట్లా ఇవన్నీ పెడుతురు. మీకు కొబ్బరికాయ స్టోరీ చెప్తా, అదే మీకు తెలుస్తుంది. కరెక్ట్ చెప్పి కాదు కాదు, అదే ఇప్పుడు కొబ్బరి బొండం ఉంటుంది కదా, కొబ్బరి బొండం ఉంది. కొబ్బరి బొండంలో నేను ఓన్లీ మీద ఉన్న అది మొత్తం హస్క్ కానీ ఇది ఉంటుంది కదా, హస్క్ కాదు ఏంది పీసు కానీ కోకో పీట్ కానీ దాన్ని బయట తీసి నేను బొగ్గు చేసిన. తర్వాత టెంక దాన్ని చేసిన. ఈ రెండిట్లో హైయెస్ట్ వాల్యూ దేనికి ఉంటుంది? టెంకకు ఉంటుంది. దాన్ని ఎక్స్పోర్ట్ కూడా చేస్తాం. సో ఈ తమ్రుల దగ్గర పెట్టుకోండి. మీకు లిగ్నిన్ అంటాం. లిగ్నిన్ అనేది గట్టి నార పదార్థం, పీచు పదార్థాలు అంటే ఇట్లా నారలు ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా ఇట్లా తీస్తే వచ్చేది ఉంటుంది. మీకు లిగ్నిన్ సెల్యులోజ్ చెప్పాలంటే సింపుల్గా, ఎప్పుడన్నా రావి ఆకు అది తడిచిపోయినాక ఓన్లీ ఇట్లా దారాలు మిగులుతుంది చూసారా, అటుకేజీ ఇటు చూడవచ్చు అలా. కానీ ఆకు అట్లనే ఉంటుంది. ఆ పొయ్యిందంతా సెల్యులోస్, ఆ నారలాగా మిగిలిందా అది లిగ్నిన్. మనకు అది ఎక్కువ శాతం ఉంటే బొగ్గు మంచిగా అవుతుంది అన్నట్టు. మీకు అందుకే టెంక ఎంత గట్టిగా ఉంటుంది చూసిరా, అలా నారాలు కూడా కనబడతాయి టెంకల. చూసిరా నార అనిపిస్తుందా? అది లిగ్నిన్ ఉంటుంది, గట్టిగా ఉంటుంది, టఫ్ ఉంటుంది. దాని నుంచి మీకు పర్ఫెక్ట్ బొగ్గు వెళ్తుంది మీకు. అట్లా అనుకోండి. అయితే కొంతమంది కట్టెలు ఒక 6 నెలల క్రితం కొట్టుకొని తెచ్చాడ పడేస్తారు. నేను బొగ్గు చేస్తాను, బొగ్గు చేయరు. ఏదో రోజు ఎనికపోతారు. అప్పటికే మనకు టెర్మైట్స్ మొత్తం దీన్ని ఉంటాయి, లొట్ట అయ్యి ఉంటాయి. ఏం బొగ్గు రాదు, బూడిద అవుతుంటుంది. అది బర్నింగ్ కూడా ఈవెన్గా కాదు కదా. మెత్తగా ఉన్నది ముందు బర్న్ అవుతుంది, గట్టిగా ఉన్నది మెల్లగా అవుతుంది. ఈ మెత్తగా ఉన్నది బర్న్ అది బూడిద అవుతుంటుంది, గట్టిగా ఉన్నది ఇంకా బయోచార్ అవుతుంటుంది. ఇప్పుడు చూసిరుగా సన్న కట్టె లావు కట్టె ప్రాబ్లం. అందుకే కరేపాకు కొమ్మతోటి బొగ్గు చేస్తే లాభం ఎక్కువ అని అనుకోండి అంతే. ఇక తమ్రులు అది వాల్యూస్ మారుతాయి. ఐ థింక్ ఇది నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఆల్ బయోచార్స్ ఆర్ నాట్ సేమ్. బయోచార్లలో వేరయ్యా అని కూడా ఒక పదం కూడా అంటే విశ్వదాభావేమో అన్న స్టైల్లో చెప్తి. బొగ్గులలో బొగ్గు వేరయ్యా అంటాం కదా, అట్లా
ఎందుకన్నానంటే మన అప్లికేషన్స్ రకరకాలు ఉంటాయి. నేను అన్నా కదా, ఈవెన్ కెమికల్ వార్ఫేర్ అవుతుంటే మనము గ్యాస్ అంటాం కదా రిలీజ్ చేస్తారు, అప్పుడు కూడా బొగ్గే వాడతాం, ఏరోప్లేన్లలో వాడతాం. కానీ ఆ బొగ్గు వేరే, మనం పండ్లు తోమే బొగ్గు వేరే. అంటే అలా ఉన్న పోరాసిటీ అనండి, దానికి ఉన్న నేచర్ అనండి, అవన్నిటితోటి విలువలు కూడా చేంజ్ అవుతుంటాయి. గట్టి బొగ్గు ఉంటుంది, కొంచెం మెత్త బొగ్గు ఉంటుంది. ఇప్పుడు కొబ్బరి చిప్పతోటి చేసిన బొగ్గు ఇట్లా మీరు చేయబోతే చేయి కట్ అవుతుంది, అంత షార్ప్ ఉంటుంది. అది మీరు ఇట్లా వేస్తే గాజు శబ్దం వస్తుంది. మీరు గాజులు పడేస్తే ఏ శబ్దం వస్తుంది? ఆ శబ్దం వస్తుంది. మీరు ఏది దొరికితే అది చేస్తారన్నది పర్ఫెక్ట్. చాలా మందికి నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మీ పంట వ్యర్థాలను మీరు బొగ్గు చేసుకొని వాడుకోండి, అది ఫస్ట్ ప్రయారిటీ. అందులో మళ్ళీ క్వాలిటీస్ పక్కన పెడదాం, ఏ దాంతో ఎక్కువ మంచి క్వాలిటీ, ఏ దాంతో తక్కువ. ఫస్ట్ దాన్ని యూటిలైజ్ చేయనీకి ఫస్ట్ మీకు ఎంత వీలైతే అంత కంపోజ్ చేసుకోండి. అది కాదు అన్న కట్టెలు జనరల్గా మెత్తగా ఉన్నది కంపోస్ట్ ఈజీగా ఉంటుంది, గట్టిగా ఉన్నది మనకు ఇట్లా అవుతుంది, అంతే కదా. జనరల్గా చెదలు పట్టుడు అని ఒకటి ఉంటుంది లాజిక్. చెదలు దేనికి పడతాయి? ఎండిపోయిన కట్టెలకు పడతాయి, అంతే కదా. సో అవే మనకు బొగ్గు కన్నట్టు ఇక్కడ లాజిక్. రెండోది ఏంటనంటే మీ రిపిటేటివ్నెస్ ఉండాలి ఆడ. ఒక్కసారి మీరు ఏదో కట్టె దొరికింది నాకు అట్లా, ఇప్పుడు బొంగు కట్టెలు ఉన్నాయి పోల్లో కానీ వాడినాం. యాక్చువల్గా అది ఇక్కడ బొంగు చెట్లది కాదు మనం, కానీ బొగ్గు చేసే టైంకి అవన్నీ ఎందుకో కుప్ప ఓ దగ్గర ఉండే పీకి ఓ దగ్గర పెట్టి ఉన్నాం. అవి వాడేద్దాం మళ్ళీ కొత్తగా కొనుక్కుందాం అని అనుకొని వాడిరు. అప్పుడు బొగ్గు మంచిగా అవుతుంది, బ్యాంబూ ఉపయోగించారు. కానీ నెక్స్ట్ టైం ఇది వేసి రిజల్ట్ తెచ్చుకుంటారు. నెక్స్ట్ టైం మునుగా కట్టే ఏదో వేస్తారు, దాని రిజల్ట్ అంత రాదు. అంటే మీకు రిపీటబిలిటీ లేనప్పుడు కూడా మళ్ళీ మీకే క్వశ్చన్ వస్తుంది. నేను అప్పుడు ఇది ఎరువు చేసి ఇచ్చిన ఈ బొగ్గుతోటి అప్పుడు బాగా వచ్చింది, ఈసారి ఎరువు చేసి ఇచ్చిన తక్కువ వచ్చింది అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళకి ఇస్తే మనకు కూడా రిజల్ట్ వేరియబుల్ అవుతుంది కదా. సో అందుకనే ముందు గట్టి కట్టెలన్నీ ప్రయారిటీ చేసుకొని, ఎట్లయినా ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఆన్సర్ ఉంది. మునగ కర్ర నడేస్తే అది మెత్తగా అయిపోతుంది, మెల్లగా కలుస్తుంది అని అన్నారు. కాబట్టి అట్లా కంపోస్ట్లో నేను కలుపుకోండి అట్లా సొంటి వీలైతే. గట్టిగా ఉన్నది మాది. ఇప్పుడు పత్తి కట్టెకి అంత ప్రయారిటీ ఎందుకు ఉంది? గట్టిగా ఉంటుంది. కంది కట్టె కంటే కూడా పత్తిది ఎక్కువ గట్టిగా ఉంటుంది. సో అందుకని అందరు దానికి ప్రయారిటీ ఇస్తున్నారు. మిర్చి కూడా బాగానే ఉంటుంది, కానీ మిర్చి సన్నం ఉంటుంది, మేనేజ్ కష్టం. ఎందుకంటే మిర్చి కట్టె తెచ్చిర్రు అనుకోండి ఇట్లుంటుంది, స్పాంజ్ లాగా ఇట్లుంటుంది కదా. గ్యాప్లు ఎక్కువ ఉంటాయి. గ్యాప్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది? ఏర్ ఎక్కువ పోతుంది. ఏర్ ఎక్కువ పోయి అది మంచిగా బొగ్గయ్యే లోపల బుడిదయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దాన్ని కావాలంటే మీరు ఆ బ్రికెట్ పెల్లెటోళ్ళకి ఇచ్చుకుంటే ఏమో చేసుకుంటారు మొత్తం వాళ్ళు, అటు ఓనియండి అది, అంతే కదా. పత్తి కట్టేది మాత్రం మీరు అది బిజినెస్ లెక్క దీనా ఎవరన్నా. ఇప్పుడు కార్బన్ క్రెడిట్స్ అన్నం ఇవన్నీ ఉన్నాయి కదా, మీకు జస్ట్ ఏముంది అలా పరిచయం చేయడమే. అడ్రస్ ఇస్తే వాళ్ళే అన్నీ చెప్తారు ఎట్లా చేయాలనేది. ఒక 2-3 గ్రామాల రైతుల్ని పట్టుకున్న ఇన్ని టన్నుల బొగ్గు అనేది రెడీ అవుతుంది లోకల్గా. ఆ పిట్ మెథడ్ అందరు చేసేది ఎక్కువ మటుకు, నేనే ట్రైనింగ్లు ఇచ్చిన ఎక్కువ మటుకు. సో ఆ పిట్ మెథడ్లో చేసుకోండి. ఏముందో 3 ఇట్లా కట్టి ఉంటుంది, నూకాలే అక్కడ వేయాలి. ఇప్పుడు కట్టెలన్నా లేట్ అయినాయి, లవ్ కట్టెలు ఉన్నందుకు. పత్తి కట్టె జర్రసేపట్లో అయిపోతుంది. బుర్ర బుర్ర అంటనే ఉంటుంది, మన నీళ్ళు పోసుడే ఆలస్యం. అది బ్యాచ్లు కూడా వేయడము టకటకట ఎగేసి నిండుతూనే ఉంటుంది, బొగ్గు అయితేనే ఉంటుంది, నీళ్ళు కొట్టుడే తీసుడే, మళ్ళీ మంచిగా వెళ్తుంది పారకు. ఏదన్నా కట్టెలు ఉంది కదా, ముక్కలు అవుతుంది. బొగ్గు కాగానే ఇట్లా చిన్నగా అయిపోతుంది, పెల్లెట్స్ లాగా అయిపోతుంది. పారబెట్టే తీసుకోవచ్చు మంచిగా. తర్వాత కలుపుకోనికి ఈజీగా ఉంటుంది. పొద్దున కష్టమైంది చూసిరా కట్టెలు కాబట్టి మనం మిక్స్ చేయనీకే, అది కలిసినట్టే లేదు. అందుకే నేను ఇంకో బొగ్గు వాడినా. ఇంకో బొగ్గు వాడితే అట్లీస్ట్ మిక్స్ అయిన ఫీలింగ్ ఉంది మనకు అట్లా. సో ఇవన్నీ చిన్న చిన్నవే, కానీ మనకు గట్టి కట్టే ఫస్ట్ ప్రయారిటీ తమ్రూల్ లెక్క. అంటే మెత్త కట్టే ఫస్ట్ వేయాలన్నా బొగ్గుకి, గట్టి కట్టేనంటే గట్టి కట్టే ఫస్ట్ తీసుకోండి తమ్రూల్. తర్వాత రిపీటబిలిటీ, రెండోసారి కూడా రిపీట్ చేయాలి, మూడోసారి రిపీట్ చేయాలి. స్కేలప్ చేయాలన్న ఆలోచన ఉంటే కూడా అది ప్లాన్ చేసుకోండి. కానీ ఒకటి మనకు శ్రీశైలం గారు, ఇప్పుడు మీరు దూరంకేం తెస్తారు కదా ఇట్లా ఉన్కాదంతా, అవి లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ ఉండేవి. తర్వాత మీరు చెప్పిన రేట్లు అవన్నీ కూడా చాలా ఇష్యూస్. అవి
మీరు ఇనీషియల్గా ఏదో టెంపరీ ఏదో సస్టైన్ అయినట్టు ఉంటుంది, అది కూడా వేరే తక్కువది కలిపినందుకు సస్టైన్ అవుతారు, కానీ దాని మూలాన సస్టైన్ అవుతలేరు. గుర్తుపెట్టుకోండి, ఏదో చీపుది కలుపుతున్నందుకు మీరు సస్టైన్ అవుతుర్రు, దాని మూలాన కాదు. అర్థమైందా? ఇగో ఎంత మనము చేస్తారు చూడు, కొంతమంది కీరి వేస్తే కాజులు వేస్తారు, పెద్ద కాజులు ఏమి వేయరు, తుక్కడలు వేస్తారు. మన సొంటలు ఏం చేస్తారు, పెద్ద కాజులు చేసి దాన్ని తుక్కడలు చేసి వేస్తారు. మన ప్రాబ్లం ఆడ ఇరుకుతాం మనం. అర్థమైంది కదా? సో అందుకని మీరు ఆ లాజిస్టిక్స్ ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి, లేకపోతే లాంగ్ టర్మ్లో సస్టైన్ కాలేరు, ఏదో రోజు బ్రేకులు పడతాయి. ఈవెన్ ఇప్పుడు కూడా మీరు బొగ్గు చేస్తామన్నారు, నేను మీకు ఈడున్న వాళ్ళకి అందరికి చెప్తున్నా, 12 రూపాయల మీద ట్రాన్స్పోర్ట్ అటు ఇటు ఏం పడుతుంది అనుకోండి, మీ దగ్గర మంచి బొగ్గు మీకు అది చూసిరు కదా, క్యాష్యూ నట్ షెల్ ఈడికి వచ్చేటట్టు నేను రెఫరెన్స్ ఇవ్వగలుగుతా, వచ్చి ఉంటుంది ఎక్కడైనా కానీ. కాదు ట్రాన్స్పోర్ట్ కొంచెం అవి పడితే లేండి అటు ఇటు. సర్టిఫైడ్ అంటే మీకు సర్టిఫికేట్ కూడా చేతిలో పెడతారు, టెస్ట్ అయితే ఉంటుంది. రకరకాల డంపులు ఉంటాయి, తెచ్చిస్తారు. కానీ మీరు నాకు అది కావాలని మీరు చెప్పి టన్నులలోనే మళ్ళీ 100 కిలోలు పంపుండంటే ఒకరోజు ఆ విజయ ట్రావెల్స్ ఎవరు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరకు పోయి మనం వాళ్ళకి ఇచ్చి ఇది ఏంది అనే పేపర్ మీద రాసి మళ్ళీ ఫోన్లు కొట్టి చేరిందా అనే టాకల మన ప్రాణం పోతుంది, ఎవరు చేయరు కూడా. మంచి మాట అది. ఎప్పుడైనా ఏదైనా మంచి కార్యక్రమం అయినాక చింపులు పడతాయి, ఆ దేవుడు అక్షింతలు అవేనేమో. సో మీకు పడుతుందా ఏంది? మీకేం లేదు కదా. అయినా లిగ్నైట్ బొగ్గు ఒకటని ఎవరన్నారు మీకు? రాక్షస బొగ్గు అన్నారు, రాక్షస బొగ్గు చెల్లెలు లిగ్నైట్. ఇక మీరు పక్క పక్కన పెట్టుకొని ఆ 2 గుణాలు, అది వేరే గుణాలు ఉంటాయి, అందులో హ్యూమిక్ యాసిడ్ కోసం ఏదో ఉంటాయి, అది వేరే లాజిక్లు ఉంటాయి, దాన్ని పక్కన పెట్టేయండి. అది ఓకే. ఇగో ఆయుర్వేద అంటే ఆయుర్వేద నుండి, అలోపతి అంటే అలోపతి నుండి, యునాన్ అంటే యునాన్ నుండి, దాన్ని దీన్ని సాధారణంగా కలిపి బయోచార్ అనొద్దు. అది వేరే టెక్నాలజీ, వేరే సబ్జెక్టు. అది వేస్తే మంచిగా ఏదంటే వేసుకోండి, నేను దాన్ని ఏం అంటలేను. మీరు లిగ్నైట్ కూడా మంచిది అనుకుంటే వేసుకోండి, నేను ఏమన్నా అంటున్నా దాన్ని ఎందుకంట? అది లిగ్నైట్ ఏంటంటే భూమి గర్భంలో ఎప్పుడో ఉంటుందిగా మనకు చిత్తడి నీళ్ళని, చిత్తడి నీళ్ళల్లో అట్లనే ఉండిపోయి ఇంకా బొగ్గు కాకుండా ఉన్నది లిగ్నైట్. అది ఇంకా అట్లనే కొన్ని ఏళ్ళు ఉంటే బొగ్గు అవుతుంది, అంతే అది. అయితే అది బ్రౌనిష్ టైప్, బ్లాక్ కూడా ఉండొచ్చు చూడండి, కానీ బట్ లిగ్నైటే బొగ్గే. కరెక్టే. గట్టిగా ఉన్నదంటే మనము ఒక ట్రక్లో వేసుకొని పోయినా మనకు గిట్టుబాటు అవుతుంది ఇన్ని టన్నులని. ఈ మెత్తగా ఉన్నది అది ఎట్లీస్ట్ ఉంటుంది కదా, అది ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా దాన్ని కాలబెట్టాలన్నా అది కాదు. మీరు సొల్యూషన్ చెప్పండి, నేను మీకు ఏమొస్తుంది కదా వాళ్ళకి వస్తుందనే తగలబెడుతుర్రు అని నేను అంటున్నా. భూమి మంచిగా అవుతుందనే తగలబెడుతుర్రు అన్నమాట, పొలంలో కదా. అయితే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సింది ఏంటంటే, ఇదే కుప్ప ఉంది కదా ఇట్లా పిరమిడ్ లాగా చేయమనండి, అంటే హీప్ చేసి మీద తగలబెట్టమనండి, టాప్ లో తగలబెడితే మెల్ల కిందికి పోతుంది కదా, ఇట్లా పోయినాక నీళ్లు చల్లమనండి, బొగ్గు అవుతుంది మంచిగా. అంతే చేయమనండి, మీద పెట్టమనండి, మంట కింద పెట్టొద్దానండి. దున్నేసుకుంటారు ఎక్కడ కుప్ప అక్కడనే, ఏమున్నది పో చల్లినట్టు ఎవరు రకంగా. రోడ్డు మీద చేస్తే ఒక పని చేద్దాము, మనమే ఏరుకొని పోదాం. నెక్స్ట్ టైం అలా గాలబెట్టుడు వద్దానందాము, రోడ్డు మీదే తెచ్చిపెట్టమనండి. రాత్రిపూట మనం అన్ని నెత్తి మీద పెట్టుకుంటూ పోదాము, నీళ్లు చల్లుకుంటూ పోదాము. ట్యాంకర్ ఉంటది కదా రోడ్ అంటే, ట్యాంకర్ తెలుసు కదా, నీళ్ళ ట్యాంకర్, దానికి స్ప్రేయర్ పెట్టి చల్లుకుంటూ పోదాము. పొద్దుకాల బోరి ఏరుకొని అమ్ముకుందాం, అది బెటర్. అలాగే ఎప్పటికంటే మనం చేయడం. అయితే ఇంకొక రీసెర్చ్ అవుతుంది, మీకు క్యాష్యూ షెల్ది చూసారు కదా ఇప్పుడు ఇలా, అట్లనే సోయా షెల్ దాంట్లో కూడా మంచి ఆయిల్ వెళ్తుంది అంట. అయితే దాని మీద R&D చేస్తారు, ఇప్పుడు ఈ అమ్మాయి చేస్తుంది కదా తను. అట్లనే రీసెర్చ్ మీరు చేస్తే తెలుస్తుంది ఒక సీక్రెట్, అదేంటంటే ఆయిల్ ఎంత వెళ్ళింది, తర్వాత వుడ్ వెనిగర్ ఎంత వెళ్ళింది, పైరోగ్యాస్ వెళ్ళింది, ఇట్లా వెళ్తాయి కదా మనకు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఈ సోయా అంటారు, నెక్స్ట్ లెవెల్. అప్పుడు పెద్ద ఫ్యాక్టరీ పెడతారు, ఈ చిన్న ఫ్యాక్టరీలు ఉండయి.
50 కోట్ల ఫ్యాక్టరీ అట్లా పెట్టి అప్పుడు వాళ్ళకి నూనె తీసి అప్పుడు ఏంటన్నా అమ్మొచ్చు. సో ఆ లెవెల్ రావాలి. మనం చిన్న చిన్న లెవెల్, ఎందుకంటే అది కంటిన్యూస్ అవుతుంది. సన్నం ఉంటాయి కదా, కంటిన్యూస్ లో అవుతాయి. మనము అట్లనే ఏ బయోమాస్ అయినా ఫ్యూచర్ లా ఈవెన్ బ్రికెటింగ్ ఉన్నాయి కదా మీకు, మీరు పెల్లెటింగ్ బ్రికెటింగ్ మిషన్లు ఆడ పెడితే ఈ సోయేదంతా అందులోకి పోతుంది. మీరు అక్కడనే లోకల్ గా ఇండస్ట్రీ ప్లాన్ చేసుకోండి, మీరు కొంచెం R&D చేస్తే వెళ్ళిపోతుంది, అందులో కొట్టేయచ్చు. పెల్లెట్ చేయొచ్చు, బ్రికెట్ చేయొచ్చు, అమ్ముకోనికి డిమాండ్ ఉన్నాయి. లేండి అది సొల్యూషన్స్. కొన్ని రోజులైనా ఎవ్వరు ఏది పోనీయరు, ఏది వేస్ట్ పోనీయరు. ఇదంతా 4 రోజులే. మన సొంటోళ్ళు ఉల్టా ఆపర్చునిటీ అనుకుంటే కూడా పని చేసాడు పోయి. మనం వారన్నా ఇప్పుడు పలానా ఆదిలాబాద్ అన్నారు కదా, మీరు పట్టు రావాలని ఇవాళ ఒక లెవెల్ దిగిర్రు అంతే కదా, ఫస్టే కదా ట్రైనింగ్. తుపాకీ ఇచ్చి ఇప్పుడే యుద్ధం చేయమంటే చేయం మనం. సో మీది ఇంకా కొంచెం ఇన్వాల్వ్ అయ్యి ఇంకో ట్రైనింగ్ అటెండ్ చేసి ప్రాక్టీస్ చేసి బెస్ట్ మీరు ప్రాక్టీస్. ఇప్పుడు ఇక్కడ ఉంది ఫార్ములా, నాకు ఒక బ్లాక్ ఓన్లీ బయోచార్ బ్లాక్ చేయండి, అన్నిటికి కూడా వేయకండి. మన వాళ్ళది ఒకటి సమన్యాయం అని పెట్టుకోరు. ఎవరన్నా గిఫ్ట్ లెక్క ఒక 100 కిలోలు బొగ్గు తెస్తే పొలం మొత్తం చల్లి కూర్చుంటారు, ఏ రిజల్ట్ రాదు. అర్థమైంది కదా, అట్లా కాదు. మనము ఎంత వేయాలన్నా అంత వేసి ఆడ రిజల్ట్ తెచ్చుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ తోటి మిగతాని మంచి చేయొచ్చు. కానీ మొత్తం చల్లితే ఏమొస్తుంది? అదే చేస్తారు చాలా చోట్ల మిస్టేక్. మిగిలిందంతా చల్లినే అంటాం చూడు, ఆ టైప్. ఆ టైప్ అట్లా కాదు, అది రిజల్ట్ రాదు. పర్ఫెక్ట్ అది, ఎందుకంటే అది పెద్ద ఇది చెప్పిర్రా. ఇప్పుడు మీకు ఏ పని వద్దు అన్నారు అనుకోండి, ఓన్లీ పైసలు సంపాదించాలంటే ఈ చిప్పింగ్ ట్రాక్టర్ ఉంది కదా, ట్రాక్టర్ కి ఒకటి చిప్పింగ్ చేసేది ఉంటది. ఏడ పోతే ఆడ చిప్ చేయాలి, సాయంత్రం కల్లా పైసలు జేబులు వేసుకోవాలి. మీకు సో అట్లా మీరు కూడా ఇంతమందికి రీచ్ అవుతామని ఒకటి ఆలోచన చేస్తేనే, అంటే ఇన్ని వేల మందికి రీచ్ అవుతాం, లేదా ఇన్ని ఊర్లకు రీచ్ అవుతాము, లేదా ఇన్ని పొలాలకు రీచ్ అవుతాం, అంతే కదా. రెండోది టైం కూడా చెప్పాలి. చాలా మంది నాకు శాతనైనంత చేస్తాను ఒకటి అంటారు, అట్లా ఉండదు కదా. అట్లుండదు. మీరు గోల్ పెట్టుకుంటే ఎక్కువ ఇప్పుడు నేను అన్న కాబట్టి ఫాస్ట్ రీచ్ అవుతున్నాను, మీకు తెలియదు. లేకపోతే నాకు కోల్డ్ కాదు, కఫ్ కాదు, ఏం కాదు. ఎందుకు కాదు తెలుసా, నా గోల్ కోసము అన్ని సహకరిస్తున్నాయి. లేకపోతే నేను తినే తిండికి, నేను చేసే ట్రావెల్స్ కి, ఇప్పుడు రేపు పొద్దున 3 గంటలకు లేవాలి, నేను పొద్దున ఫ్లైట్కి ఎక్కి పోవాలంటే ఉన్నదా షెడ్యూల్స్ రెడీగా, అట్లా అవన్నీ అయితేనే ఉంటాయి రెగ్యులర్గా. సో మీరు కూడా మీ గోల్ పెట్టుకుంటే మిగతా అన్ని కలిసి వస్తాయి. మీరేం అనుకోకపోతే ఏమవుతుంది, ఏం కాదు. అర్థమైంది కదా. అది మీరు బిజినెస్ మోడల్ లెక్క కూడా చెప్పొచ్చు, ఇన్ని టన్నులు నేను చేసి ఇస్తా అని మీరు పర్సనల్గా చెప్పినా నో ఇష్యూ. ఎట్లయినా పుణ్యమే. ఏ మోడల్లో చేసినా తప్పేం లేదు. కానీ అవుట్ రీచ్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం పోతే ఎందుకు ఏడవాలి? మంచిగానే చెడు గాని మన నుంచి భౌతికంగా మిస్ అయ్యాడు. ఇన్ని రోజులు వీళ్ళతో నాకు ఏదో ఒకటి అవుతుండే, ఇప్పుడు ఎట్లా అని ఏడుస్తారు. ఏ ఉపయోగం లేకపోతే ఇప్పుడు ఎవరన్నా పాత చెప్పులు బయట వేస్తే ఎవరో ఎత్తుకపోయారు అనుకో, ఏడుస్తారా మీరు? అది ఎట్లయినా పడేయాలనుకోర్రు, పైసలు ఇచ్చి వాడేసే వాళ్ళు ఎత్తుకొని పోయిర్రు, ఏమని ఏడుస్తారా? అట్లా. సో అంటే మనం కూడా ఉపయోగం అవుతున్న కొద్దీ మన విలువ అనేది పాయింట్. అర్థమైంది కదా. కాబట్టి మీరు కూడా ఆ స్కేల్లోనే కనబడుతుంది మీ గోలు. మీ ఏజ్ కూడా, మీ హెల్త్ కూడా అన్ని దానికి రిలేట్ అయ్యి ఉంటాయి. ఏజ్ అనేది ఫ్యాక్టర్ కాదు. మీ ఆశయం గొప్పదైతే కాళ్ళు కూడా గట్టిగా ఉంటాయి, అన్నీ గట్టిగా ఉంటాయి. ఇది నేచురల్. అయిపోయింది నా పని అని అనుకున్న వాళ్ళు అవుట్ అవుతారు, అయిపోతూనే ఉంటారు, ఆ రోజు నుంచి డౌన్ అవుతారు. ఇది నేచురల్, కరెక్టే కదా. సో కాబట్టి మీరందరూ కూడా సర్టిఫికేట్లు రాసిన, యాక్చువల్గా మీ సర్టిఫికేట్లు తర్వాత వస్తాయి. కానీ నేను ఆల్రెడీ సక్సెస్ ఉన్నారు, మీరు ఆల్రెడీ అమ్ముతున్నారు, అట్లా కాదులే. అందరూ ఏనో దగ్గర మొదలు పెట్టిన వాళ్ళే, కొంచెమో చిన్ననో పెద్దనో ఆఖరి పనులు తోమిన వాళ్ళు కూడా మొదలు పెట్టినట్టే. నేను నా దాంట్లో డిఫరెన్స్ ఏమి ఉండదు. అంటే ఒకసారి పనులు అంటే దాని విలువ తెలుసుకున్నట్టే కదా లాజికల్గా. కాబట్టి మీరు అందులో కాళ్ళు పెట్టిన వాళ్ళే, ఎవరు కూడా దూరం కాదు ఇంట్లో.
నేను ఈడ నువ్వు ఆడ అనేది లెవెల్స్ కూడా ఏం లేదు. ఒకటి ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు మనకున్న పరిస్థితితోటి మనము ఇప్పుడు దుప్పటితోటి కదా కాళ్ళు దాపుకునేది. దుప్పటి చిన్నగా ఉంటే బయట వేస్తాం ఆ కాళ్ళని, అట్లా ఉండదు కదా. ఎంత దాపాలంటే అంత ఉండాలనేది ఉంటుంది కదా. సో మీ ఆలోచనలు కూడా దాని పరిధిలో ఉంటాయి, అందుకు చిన్న పెద్ద అని ఉండదు. కానీ మీరు ఆ పరిధి వరకు, ఆ పరిధి మించి ఆలోచన చేయాలనేది గోల్. ఎప్పుడైనా మనం చిన్నగా ఊహించుకుంటే నేను 4 చెట్లు పెడతా అంటాం, 1 కిలో బొగ్గు చేస్తా అంటాం. అది నాకు ఎందుకు చెప్తురు అంట, నేను కిలో బొగ్గు చేసి ఉంటే నాకు ఎందుకు చెప్తురు? నాకేమైనా ఇన్స్పిరేషనా? మీకేమైనా ఇన్స్పిరేషనా? మీరు ఇంటికి పోయి కూడా ఇట్లా డైలాగులు కొడతారు. ఏమంటారు? ట్రైనింగ్ పోయినా ఇక రేపటి నుంచి బొగ్గు చేద్దామంటారు, సరే అంటారు. అప్పుడు ఒక కుక్కర్లో ఒక 1/2 కిలోను 1 కిలో నువ్వు మా అమ్మగారు ఇచ్చిన కుక్కరు నువ్వు దాన్ని ఖరాబ్ చేసి నల్లగా చేసి నీ ట్రైనింగ్ నువ్వు వాళ్ళ ఇన్స్పిరేషన్ కాదు కదా. పుట్టింటోళ్ళు పుట్టింటోళ్ళు అన్నీ ఆ, సరేలే వాళ్ళు తిడతారు కదా, 100% తిడతారు ఎట్లయినా. వాళ్ళు ఒళ్ళంత ఎందుకు, అదేదో పెద్దది చేస్తా అని పెద్దది చెప్తే వాళ్ళు పోయినందుకన్నా తడిచినందుకన్నా ఇంత సరిదైనా కానీ ఏమన్నారు, ఛాయ్ అయినా పోస్తారు. ఏదో చిన్న పని చేసి పెద్ద మెడల్ కొడదాం అనేది ఉండదు ఇడ. ఎవరు కూడా గుర్తించరు, వేస్ట్ అది. సో గోల్స్ పెట్టుకోండి. ఇక నా లైఫ్లో మీరు నమ్ముతారో లేదో, ఉత్తరాఖండ్ ట్రైబల్స్ ఆ ఏరియాలో అనండి, రకరకాల భాష రాని ఏరియాలో కూడా నేను చెప్పుకొని తిరుగుతున్నా, హ్యాపీగా పని అవుతున్నది. యూనివర్సిటీస్ ప్రొఫెసర్లు వీళ్ళు వాళ్ళు నన్ను అయితే డైరెక్ట్ ప్రెసిడెంట్ చేసారు బయోచార్ సొసైటీకి. మా వాళ్ళే అనుకున్నారు, నువ్వు ప్రెసిడెంట్ అన్నారు, కూర్చోబెట్టిరు, నేను నడుస్తూనే ఉన్నది బండి. అర్థమైందా? అట్లా మీరు కూడా లోకలైజ్డ్ సొసైటీస్ పెట్టుకోవచ్చు. మీరు లోకల్గా ఇప్పుడు ఈ ఏరియాలో ఒక 10 మంది కలిస్తే కూడా ఒక సొసైటీ పెట్టుకొని రెగ్యులర్గా ఇంటరాక్షన్ కండి. సో ఏడనా ఉండను వాళ్ళు తెనాలి అసోసియేషన్ అంటే తెనాలి ఏడున్నా సరే అలాకు అట్లా మీరు ఎక్కడున్నా లోకల్గా అయినా పెట్టుకోండి. మీరు లోకల్గా కలుస్తాము అని అనుకుంటే నెలకు ఒకసారి కలిసిన దీని మీద ఏం చేస్తారు, ఏం చేద్దాము, ఇట్లా ఉంటాయి కదా ఆ సొసైటీస్. అసోసియేషన్ పెట్టుకొని ఇప్పుడు నాలాంటి వాళ్ళని మళ్ళీ మీ దగ్గర ట్రైనింగ్లోకి పెట్టిరు అనుకోండి, మీరు 2 ట్రైనింగ్లు అటెండ్ అయ్యి 3వది మీరే చేయండి అని చెప్తున్నా నేను. 2 కూడా ఎందుకు అంటున్నా అంటే ఆ లాంగ్వేజ్ కానీ పద్ధతులు కానీ కొన్ని ఉంటాయి కదా మినిమం. ఇప్పుడు సడన్గా మనకు పెట్రోల్ సగం పోగిచ్చి బండి అయిపోయినట్టు కావద్దు. ఫుల్ ట్యాంక్ ఉంటేనే బండి ముందడికి పోతుంది కదా. మనం కూడా మైలేజ్ అనేది రావాలి కదా. అంటే ఈ ఒక లెక్చర్ ఇప్పుడు నన్ను 10 రోజులు చెప్పమంటే చెప్తా, నేను బోర్ కొట్టకుండా చెప్తా, ట్రై చేస్తా, గుర్తుపెట్టుకోండి. నాన్ స్టాప్ చెప్పగలుగుతా పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా. ఇప్పుడు మేము కూడా హ్యాపీగా రూమ్లో కూర్చొని ముచ్చడి చెప్పుకున్నాం, పొద్దుగాలు లేచి నడుస్తూనే ఉన్నది. అట్లా నాకు హ్యాపీగా ఉంటుంది. సో అట్లా మీరు కూడా ఎన్నో ప్రశ్నలు వస్తాయి, పిచ్చి ప్రశ్నలు కూడా వస్తాయి. లెఫ్ట్ చూసిర్రా. సో తీర్థం తీసుకుంటే కూడా సరదయ్యేటోళ్ళు కూడా ఉన్నారు ఈడ. సో ఇట్లా మనకు మీరు కూడా అన్ని విధాలుగా ఎన్నో ప్రశ్నలు వస్తాయి కాబట్టి దానికి ఎక్యూప్ కావాలంటే ఎన్నో ఎగ్జాంపుల్ కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఆ ఎగ్జాంపుల్ కూడా దగ్గర పెట్టుకోవాలి. అబ్జర్వేషన్స్ చాలా ఇంపార్టెంట్. నిన్న మిమ్మల్ని మంటను కూడా బొమ్మలు తీయమన్నా ఇట్లా ఉంటాయి కదా. ఇందులో కళను కూడా చూడొచ్చు. కళను చూస్తే కూడా మీరు చూడండి, పెద్ద పెద్ద బాబాలు ఏం చేయరు, దుని పెట్టుకొని కూర్చుంటారు, నిద్ర కూడా పోరు. దుని అంటే గిదే మంట, అందులో వచ్చే మంటను చూసుకుంటా ఈ నిప్పుకలు అది చూసుకుంటా రాత్రి మొత్తం ఉండగలుగుతారు, తెలుసా. చాలా మంది మెడిటేషన్ అని హిమాలయాలు ఇట్లా పోయిన వాళ్ళంతా గిదే పని. ఇంకా 2వ పని ఏం చేస్తారు అది పక్కన పెట్టిండు, కానీ దునికాడైతే కూర్చుంటారు. సార్కి తెలుసు, అర్థమైంది. మనకు లైటర్ దగ్గర ఉండగా ఏడైనా దుని పెడతాం. సో ఇప్పుడు తేలే మేడం, నేను ఉంటే మీకు ఆన్లైన్లో వీడియోనే పెట్టిన ఎట్లా తయారు చేయాలి. మీరు చూడండి, బయోచార్ బుద్ధ అని కొడితే అదే వస్తుంది, నేను చేసిందే. సో అట్లా మీరు ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే మీరు దానికి చాలా డెప్త్కి వెళ్ళిపోవాలి. అంటే ఎంత డెప్త్కి వెళ్ళాలంటే చేతికి అంటింది ఏంది, చేతికి అంటింది రంగు అంటే ఏం లేదు మేడం, దానికో బేస్ కావాలి. మీకు గమ్ము దొరుకుతుందా ఇట్లా చెట్లది, నల్ల తుమ్మది ఇట్లా ఉంటుంది. గమ్ము తెచ్చి అదే బొగ్గులో కలిపితే అతుక్కునే గుణం పెరుగుతుంది.
అర్థమైందా? లేదు మీకు గ్రే కలర్ కావాలనుకుందాం, అప్పుడు మామూలుగా సున్నం అని వెనకటికి ఇంటికి సున్నాలు వేస్తారా, కాల్చిన ఇది లైమ్ స్టోన్ది, మనం మీరు చేయి పెడితే కూడా మన చేయి కాలుతుంది. అది సున్నం కొట్టిన వాళ్ళకి అన్ని ఒక్కలే ఉంటాయి తెలుసు కదా. ఆ సున్నం లాంటిది తెచ్చి అసలు నేచురల్గా ఉండాలంటారు కాబట్టి మీ ఆరోగ్యం బాగుండాలని అనుకుంటే, లేకపోతే ఏషియన్ పెయింట్ సరిపోతుంది. తొందరగా పోవాలనుకుంటే ఏ పెయింట్ అయినా సరిపోతుంది. మీరు ఏం చేయాలంటే మీ ఇంట్లో ఆ సున్నం తేండి, ఈ గమ్ దొరుకుతుంది చెట్లది, అది అతుక్కోనికి, లేకపోతే వచ్చిన ప్రతి చుట్టానికి ఉంటుంది. అందుకే మొగోళ్ళు ఎక్కువ తెల్ల చెట్లు తిరుగుతుంటారు. అప్పుడు అది వేసి దానికి వేయండి పెయింట్, ఈ బొగ్గు ప్లస్ ఆ సున్నం కలిపి వేయండి, మీ ఆరోగ్యం మంచి. సరేనా? గమ్ బేసిక్ 3 కంట్రోల్ ఆవు పేడ కూడా కలుపుకోవచ్చు మనం. కలుపుకోవచ్చు. ఇక మీరు ఇక అవన్నీ అడిషనల్ మీ చాయిస్లు మంచిగా వేసుకోవచ్చు, మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీరు చూడండి సున్నం వేసిన దాంట్లో పురుగు గిరుగు అన్నీ పోతాయి తెలుసు కదా. కొత్త ఇంటికి సున్నం వేయాలి, లేకపోతే సంవత్సరం కోసం సున్నం వేయాలి, పెళ్లికి సున్నం వేయాలి, పండుగలకు సున్నం వేయాలని ఎందుకు వచ్చింది? సున్నం వేయాలనేదే ఉంది, పెయింట్లు వేయాలని లేదు. సరే రెండో పెయింట్ చెప్తా. లాటెక్స్ అని ఒకటి దొరుకుతుంది మనకు మంచి ఫినిష్ రావాలంటే. లాటెక్స్ అంటే ఈ చెట్ల నుంచి గమ్ ఉంటది కదా, రబ్బర్ చెట్ల నుంచి కారుతుంది కదా ఇట్లా గమ్ము, దాన్ని మనకు డబ్బాలు దొరుకుతాయి. ఆ డబ్బాలలో కూడా ఇది కలిపి వేసుకుంటే స్మూత్ ఫినిషింగ్ మంచిగా వస్తుంది. బ్లాక్ అంటే గ్రే అవుతుంది, వైటిష్ ఉంటుంది యూజువల్ గా. వేరే కలర్ వేస్తే డూప్లికేట్ లేదో నాకు తెలియదు, బొప్పాయి పచ్చి కాయ నుంచి తీస్తున్నారు పాలు, అది వేరే లేదు, అది మెడిసినల్. కానీ మనకు లాటెక్స్ అంటే అది రబ్బర్ లాంటిది కదా, దాని ఫినిషింగ్ బాగానే వస్తుంది, అది కూడా పట్టుకుంటది అని అంటారు. అది బేస్ లెక్క దొరుకుతుంది అంట. సో నేను పెయింట్లు చేద్దాం అన్నప్పుడు అది కూడా ఒక ఆప్షన్ కింద పెట్టుకున్నాము. బ్లాక్ కలర్ ఇంట్లో మస్తు ఉంటది బ్లాక్ కలర్. అయితే అట్లా మనం చేసి వేసుకోవచ్చు, అది పెద్ద పనేం కాదు. అది సంబంధించి ఇది అయిపోయింది ఇప్పుడు అడగడము. ఇప్పుడు నేను అన్నది ఏంది, ఈచ్ ఇండివిజువల్ మీ గోల్ డిక్లేర్ చేస్తారు. బయోచార్ మీద మీ ఏరియాలో కానీ రాష్ట్రంలో కానీ దేశాలు పోయి కానీ అదే మిషన్ లాగా ఏం చేస్తారు అనేది పాయింట్. నాకు తెలిసి అయితే ఇండియాలోనే ఇక్కడనే చేయాలని ఏమనుకోకండి. చాలా మంది జన్మభూమి అంటే మన ఊర్లో ఉన్న స్కూల్కి పెయింట్లు వేపిస్తారు, అది జన్మభూమి అంటే. వాళ్ళకి ఇంకేడే వేపియారు, ఏ స్కూల్కి వేపియారు, మన ఊర్లో ఉన్న మన స్కూల్కి కలర్ వేపించి ఫీల్ అయిపోతారు. జన్మభూమి అంటే భూమి మీద పుట్టిరు, ఏడ మంచి చేసినా భూమికి మంచి చేసినట్టే. అర్థమైంది కదా. సూది ఏడనా నీయొచ్చు, సూది దిగితే మంచిదని ఇస్తాడు డాక్టర్, అదే కదా లెక్క. మంచి అనేది ఏడైనా కావచ్చు. అట్లా మీరు ఏ దేశంలో చేసినా ఎక్కడ చేసినా మంచి. అర్థమైందా? అన్నీ కనెక్టెడే ఉన్నాయి. ఇది కూడా అనుకోవాలి. కొంతమందికి ఆ ఫీలింగ్ ఉంటుంది, నా ఊరు నా ప్లేసు, నా ఊరు మా ఊళ్ళు అని ఒకటే ఫీలింగ్ ఉంటుంది. మంచి చేయనికే ప్రపంచంలో ఏడు చేసినా మంచి అనేది పెట్టుకోండి. అది అందుకే గాలబెడుతురు. నేను ఏడ గాలబెడుతురు అన్న కానీ రైతులు వాళ్ళకి మంచి అవుతుంది గాలబెడుతుందని అంటున్నా లాజికల్గా. వాళ్ళని కూడా మీరు అడగండి, చెడైతే గాలబెట్టరు. ఓన్లీ ఆడ ఏంటంటే ఆ పొగ వస్తుంది కదా, దాని గురించి మన లొల్లిగా అంతే. ఆర్గనైజ్డ్ బై పిట్టల ఆర్గానిక్ ఫార్మ్ అండ్ బయోచార్ ఎడ్యుకేషన్. ఓకేనా? 30th November to 1st December ప్రౌడ్లీ ప్రెజెంటెడ్ టు అని పేరు వచ్చినాక, ఇన్ రికగ్నేషన్ ఆఫ్ దేర్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ ద బయోచార్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. యాక్టివ్ పార్టిసిపేషన్ గుర్తుపెట్టుకోండి. యాక్టివ్ అంటే అర్థమైంది కదా, బొగ్గులో 2 రకాలు ఉంటాయి. అది కండక్టెడ్ ఎట్ పిట్టల ఆర్గానిక్ ఫార్మ్ అంక్షాపూర్ గట్కేసర్ ఆన్ ది 30th November. అది డేట్ మళ్ళీ వచ్చింది. అండర్ ది మెంటర్షిప్ అంటే నాది ఆఫ్ డాక్టర్ సాయి భాస్కర్ రెడ్డి అనే నా గురించి ఉన్నది ఒక లైను. ద పార్టిసిపెంట్ గెయిన్డ్ కాంప్రిహెన్సివ్ నాలెడ్జ్. కాంప్రిహెన్సివ్ అంటే మొత్తం కలిపి ఒక దగ్గరికి. అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. ఎంతమంది అయితే బొగ్గును ముట్టుకుర్రో వాళ్ళకే అది. కాంప్రిహెన్సివ్ నాలెడ్జ్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ బయోచార్. కాన్సెప్ట్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ బయోచార్. ప్రాక్టికల్ టెక్నిక్స్ ఫర్ ఆన్ ఫార్మ్ బయోచార్ ప్రొడక్షన్ యూజింగ్ వేస్ట్ బయోమాస్. నేర్చుకోరు కదా ఆన్ ఫార్మ్ ఫీల్డ్ని ఎట్లా చేయాలనేది. ప్రిపరేషన్ ఆఫ్ బయోచార్ కంపోస్ట్ టు ఎన్హాన్స్ సాయిల్ ఫర్టిలిటీ.
అయింది కదా. అండ్ ప్లాంట్ గ్రోత్, చెట్లను పెంచనీకినది. తర్వాత కండక్టింగ్ ఫీల్డ్ ట్రయల్స్ చూసారు కదా, అవన్నీ గ్లాసులు అయ్యి డబ్బాలు చూసారు కదా, అది కూడా అయింది. అండ్ అప్లికేషన్స్ ఆఫ్ బయోచార్ ఫర్ క్రాప్స్ అండ్ ప్లాంట్స్ అండ్ ఎక్స్ప్లోరింగ్ బయోచార్స్ క్రిటికల్ రోల్ ఇన్ సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్, అంటే మిగతా అగ్రికల్చరల్ అన్ని ప్రాక్టీసెస్లలో కూడా ఇంటిగ్రేట్ చేయొచ్చు అనేది అది కూడా ఆస్పెక్ట్ అయిపోయింది. దెన్ దిస్ ప్రోగ్రామ్ హ్యాస్ ఎక్విప్డ్ the participant with valuable skills and insights to address global challenges through biochar. అంటే ఫుడ్ సెక్యూరిటీ కానీ అన్ని రైట్ టు క్లైమేట్ చేంజ్ వరకు అన్ని రిలేట్ అయి ఉంది కాబట్టి కాంట్రిబ్యూటింగ్ టు సస్టైనబుల్ ఫార్మింగ్ అండ్ ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్. ఓకే, ఇన్ రికగ్నిషన్ ఆఫ్ దేర్ కమిట్మెంట్, ఇప్పుడు వినండి, ఇన్ రికగ్నిషన్ ఆఫ్ దేర్ కమిట్మెంట్ టు దీస్ గోల్స్, అంటే మీద చెప్పిన అన్ని గోల్స్ సంబంధించి ది పార్టిసిపెంట్ ఈజ్ హానర్డ్ యాజ్ అన్ అర్త్ లీడర్. అంటే మీరంతా ఎవరు ఇప్పుడు భూమికి లీడర్లు, గల్లీకి కాదు ఢిల్లీకి కాదు, చిన్న పొజిషన్లు, భూమికి లీడర్లు. రిఫ్లెక్టింగ్ దేర్ డెడికేషన్ టు ఫోస్టరింగ్ సస్టైనబుల్ సొల్యూషన్స్ ఫర్ ఏ బెటర్ ప్లానెట్. నా ఏ సర్టిఫికేట్ కూడా ఇంత డీటెయిల్ గీయలేదు, పాజిటివ్ ఫెయిల్డ్ డిస్టింక్షన్ అని ఇచ్చారు, కానీ మీకు డీటెయిల్స్ తోటి ఇచ్చినాం. ఇది మీకు ఒకటి ఏంటంటే ప్రొఫెషనల్గా మీరు ఏమన్నా అప్లై చేస్తారు కదా, బ్యాంక్ లోను లేకపోతే దీనికి సంబంధించి హయ్యర్ లెవెల్ వెళ్తారు కదా, ఇవి బ్యాక్గ్రౌండ్లో ఎన్నో పని చేయాలని ఇచ్చిన, అర్థమైందా? లేకపోతే ఇంత డీటెయిల్ గీయాల్సిన అవసరం లేదని అంటారు. ఒక లెవెల్ అయ్యింది, ఇంకా ఒక మీరు నెక్స్ట్ ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెడితే ఇంకా మీరు ఉద్యమంలో ఉన్నట్టు. చేపియండి మీరు, ఎవరన్నా చేపించి మీది ఆర్గనైజేషన్ అది ఉంటది కదా, బై దిస్ ఈజ్ ప్రింటెడ్ బై సో అండ్ సో ఆర్గనైజేషన్ అని ఉంటది కదా, అదే పేజీలన్నీ పెట్టుకోవచ్చు, మీ గురించి కూడా ఒక పేజ్ పెట్టుకోవచ్చు ఎక్స్ట్రా, మిగతా అంతా అది ఇది పెట్టండి, అంటే ఒరిజినల్ది. నేను ఎవరన్నా ఇవి వాడుకోండి అనే ఇచ్చిన మేడం, ఫ్రీగా. నాకు కావాలంటే నా బుక్ మీద ఓపెన్ నాలెడ్జ్ అని రాసి ఉంటుంది, ఈ బుక్ కాదు, నేను రాసిన 50 బుక్ల మీద ఓపెన్ నాలెడ్జ్ ఉంటుంది, ఆన్లైన్లో ఉంటుంది, saibhaskar.com అని ఉంటుంది, అందులో కొడితే అందులో బుక్స్ అని ఉంటుంది, మీరు ఇట్లా కొడితే డౌన్లోడ్ అవుతుంది. సో అది తీసుకొని మామూలు జిరాక్స్ అంటే అర్థమైంది కదా. ఇంత నేను రాయడానికి ఒకటే కారణము, మీరు ఎవరు కూడా ఈ 2 రోజులు మీ లైఫ్లో ఫ్రీగా దొరికినాయి అని రాలేదు, మీరు కూడా ఎంతో కష్టాలు కొని అక్కడ ఉన్న పనులు పక్కన పెట్టి, నేను ఓన్లీ సీరియస్ వాళ్ళకే పెడతాను మీ ట్రైనింగ్లు. అందుకే జనరల్గా ఓపెన్ ఫ్రీ ట్రైనింగ్ అని నేను నూజివీడులో ఒకటి పెట్టి ఫుల్ ఫెయిల్ అయినా. వచ్చిర్రు సీరియస్ వాళ్ళు కూడా, పాపం ఆడ ఏమైందంటే కొంతమంది ఓన్లీ తినిపోనికి వచ్చిన వాళ్ళు ఉండే, వాళ్ళు ఇక మీద పడతారు ప్లేట్లు పట్టుకొని, ఇనుడు కూడా లేదు. నాకు అనిపించింది వద్దురా నాయన, ఈ టైప్ డైల్యూషన్లు వద్దు, ఈ వస్తారు కదా టైంపాస్ కోళ్ళు వచ్చి హాయి చెప్పుకుంటా నెట్వర్కింగ్ చేసుడు, మూలకు పోయి 10 మంది కూర్చొని ముచ్చడి చెప్పుడు, ఈ టైపు నాకు వద్దు, కొంచెమైనాగానే మొత్తం తెలుసా అని అంటారు కదా ఆ టైపు. తర్వాత స్టేజ్లు ఏడబెట్టాం, గుర్తుపెట్టుకోండి. నేను నా ట్రైనింగ్లలో అవాయిడ్ చేసేది ఏంటంటే పుష్పగుచ్చాలు ఇచ్చుడు, శాల్వాలు కప్పుడు ఉంటాయి కదా కథలన్నీ, అవన్నీ వద్దంట, అవన్నీ మైనస్. ఆడ ఎక్కువ డీటెయిల్స్ కూడా ఇంట్రడక్షన్లు పెద్దగా చేయం, డైరెక్ట్ సబ్జెక్ట్లకు తీతాం. నువ్వు తనకు తెలుసు, మాతోటి వారం రోజులు ఉండే లాస్ట్ కాప్ అయినప్పుడు, ఎవరు మూసి మేము ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు సింపుల్గా ఉంటుంది అన్నట్టు. ఇంకా నేను జియో స్పిరిట్ అని చేస్తే మీ అదృష్టం, మీరు ఉన్నారు. కనీసం రాత్రి మొత్తం గుట్టల మీదనే ఉండాలి, అడవిలోనే ఉండాలి, జంగల్ అంటే జంగల్, ఏదంటే అదే, వేరే చాయిస్ ఉండదు. ఓన్లీ మంట ఒకటి పెడుతుంది, ఒకటి ప్రివిలేజ్ మీకు, మంట ఉంటుంది, ఆ మంటకు వేడి చేసుకుంటూ ఉండాలి. మీకు అట్లదంటే కూడా వేరే జాబ్ ఉంటాయి. సో మీరు ఏనో దగ్గర, అందుకే ఇలాంటి గోల్స్ డిక్లేర్ చేయాలంటే మనకు ఆ కమిట్మెంట్ ఉండాలి. ఒక తమిళ్ సినిమా ఉంది, ఆ సినిమా పేరే మొండి అమ్మాయి అంటే, ఏదో వాళ్ళ భాషలో ఏముండదు, ఆటోలో పోతారు వస్తారు అంతే మొత్తం సినిమా. చూసిరా అది? చూడండి, అది బాగుంటుంది. అట్లా ఉండాలి మొండి అంటే. ఏం పేరు సార్? మొండి అమ్మాయి మన భాషలో, తెలుగులో అలాది తమిళ్ పేరు ఏదో ఉంటది, కానీ నెట్ఫ్లిక్స్ లో వస్తుంది. అట్లా ఉంటది అంత, అంటే ఆమె సబ్బు అన్నట్లు ఉంటుంది, ఆ పిల్ల అన్నట్టు. ఆమె ఏం లే మాటలు కూడా లేవు, ఆమెకు డైలాగులు, అట్లా కూర్చుంటుంది అంతే. అది
మనం మొండి అట్లా ఉండాలి. మొండి అనేది ఆడ చూపెట్టాలి, జగమొండి అని ఇంట్లో చూపెట్టుడు కాదు. అది ఉంటే వేరే, అది వేరే ఉంటది మనకు. మనం మొండి అనేది పిచ్చితనం అంటే మంచిదే చెడ్డ. మనకు మ్యాడ్నెస్ ఉండాలని ఇంగ్లీష్ లో అంటాం. మ్యాడ్నెస్ అనేది నెగిటివ్ కాదు. సో అట్లా డిటర్మినేషన్ కి ఏ పదాలన్నా చెప్పని మనకి ఏ పేర్లన్నీ ఇయని అనేది నేను అంటున్నా. ఎన్వైరన్మెంటల్ అనే సబ్జెక్ట్ కి మెంటల్ ఆల్రెడీ ఉంది. నేను చాలా సార్లు అడుగుతారు కదా, నువ్వు ఏందంటే మెంటల్ అంట, మంచిగా చెప్పంటే ఎన్వైరన్మెంటల్ అంట. ఎన్వైరన్మెంటల్ అంటే దాని మీనింగ్ ఏంటంటే పర్యావరణం లేకపోతే మన దిమాగ్ లేదనేది మీనింగ్. అందుకు ఎన్వైరన్మెంటల్ వచ్చింది ఆ సబ్జెక్ట్కి. మ్యాథమెటిక్స్ లేకపోతే మైండ్ లేదని కాదు, అర్థమైందా? పర్యావరణం ఉన్నందుకే మన ఆలోచనలు మొదలైనవి. మిమ్మల్ని ఒక నల్ల డార్క్ రూమ్లో వేస్తే మీకు ఆలోచనలు ఉంటాయా? ఉంటాయా? పుట్టంగానే మిమ్మల్ని చీకటి గదిలో వేసినాం, తిండి తింటూరు అన్నీ తిని, ఏమన్నా ఆలోచనలు వస్తాయా? ఈ పర్యావరణంలో ఇన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి మీ యొక్క మేధశక్తి అనేది పెరుగుకుంటూ పోతుంది. ఒక కుక్క అయినా పిల్లి అయినా వాటికి కూడా ఎందుకు పెరుగుతుంది? కరెక్ట్. ఇప్పుడు మనం కూడా చెట్ల కిందనే ఆలోచన చేస్తున్నాం. ఒక లెవెల్ మంచిదే కదా. మనం ఏసీ రూమ్ లో కూర్చుంటే ఇంత అట్రాక్షన్ ఉండదు. మీరు చూడండి, ఈ క్షణాలు ఉన్నాయి కదా మీకు, ఈ తడిసిన క్షణాలు కానీ ఇక్కడ చెట్లు వాడి ఈ జీవితంలో ఫుల్ గుర్తుంటాయి. మీరు మర్చిపోరు అంత ఈజీగా. ఈ స్మెల్స్ కానీ, ఈ స్మెల్స్ కూడా మర్చిపోతారా? ఇప్పుడు ఆ మేడం ఉంది, రోజు కాలేజ్ పోతుంది, ఈ అనుభూతి వస్తుందా? అలాకు జ్ఞానం కూడా అట్లనే ఎగిరిపోతుంది. ఈ రోజు అదే డబ్బాలో కూర్చున్నావు, రేపు అదే డబ్బాలు. ఏం కోళ్ళమా కోడిగుడ్లు పెట్టడానికి? ఒక డబ్బాలు వేసి ఎప్పుడైంది? మనం సబ్జెక్టులు కొన్ని పర్యావరణం కానీ అగ్రికల్చర్ కానీ ఓపెన్ సబ్జెక్టులు ఓపెన్గానే ఉండాలి. అది ఒక దగ్గర మనం కూర్చొని చదివేటి కాదు ఇవి కదా. అట్లా అదృష్టం అనుకోవాలి మనకు. సో ఇప్పుడు చెప్పండి, మీరు అందరు డిక్లరేషన్ చేస్తే ఇక అయిపోయినట్టు. ఒకరొకరు మీ డిక్లరేషన్ చెప్పండి. ఎవరిది పెద్ద డిక్లరేషన్ వాళ్ళు ముందు చెప్పండి. సంవత్సరానికి ఒక 10,000 టన్నుల 1,00,000 టన్నుల ఎన్ని? మీరు పెద్దగా అవుతారు సార్. మీరు పెద్దగా చెప్తే పెద్దగా అవుతారు, చిన్నగా చెప్తే చిన్నగా అవుతారు. ఎవరు? ఇప్పుడు మీకు 2 చెప్పిన మేడం, బిర్యానీ చేసేటోళ్ళు ఉంటారు, లేకపోతే ఓన్లీ మన పొద్దున మీరు చేసిరు అది ఏమంటారు, ఉగ్రాని చేసేటోళ్ళు ఉంటారు. మనం 2 హోటళ్ళు పెట్టుకుంటాం. ఏ దాంట్లో మీది బిజినెస్ పెద్దగా లక్షాధిపతి అవుతారు? బిర్యానీకి అవుతారు. దీంతో ఏమైతే టిఫిన్ తిని పోతారు, అంతే కదా. మీకు ఎక్కువేం రాదు. దేశ సేవని, అది కూడా మంచి సేవ. అర్థమైంది కదా. ఇది కూడా అట్లా ఉంటుందే. మీరు తక్కువ వాల్యూస్ పట్టుకుంటే బిజినెస్ అవుతుంది, పని అవుతుంటుంది. కానీ దాంతో మీరు హైయెస్ట్ లెవెల్స్కి వెళ్ళడానికి కష్టం. మీరు భూమిలో వేసేది ఒక్కటే ఆలోచన చేయకండి, మీరు కంబషన్ కూడా ఆలోచన చేయండి. కంబషన్ అంటే ఏంది, దీన్ని మళ్ళా కాలబెడతారు అనే లెవెల్లో కూడా ఆలోచన చేయండి. ఎందుకంటే మీరు చేయకపోయినా మీ కాంపిటీషన్ వాళ్ళే. ఇప్పుడు తెలుసా, ఇప్పుడు పెల్లెట్స్ బ్రికెట్స్ ఇట్లా వచ్చిరు కదా, అందులో కోల్ కూడా మళ్ళీ వెళ్తుంది బర్నింగ్ కి. ఇండస్ట్రీ పెద్ద పాలసీస్ ఉన్నాయి, అలా గవర్నమెంట్ పెద్ద సపోర్ట్ ఉంది. లేకపోతే మీకు ఇలా 5 రూపాయలకి ఎందుకు దొరికింది? మళ్ళా గాలబెడతామన్న వాళ్ళ ములానే కదా. మొన్నటిదాకా గాలబెట్టేటోళ్ళు లేరు, ఇటుక బట్టేళ్ళు అలా తక్కువ ఉండే. ఎందుకయింది? 3 రూపాయలే సార్. నేను అప్పుడు 5 సంవత్సరాల క్రితం 3 రూపాయలకి తీసుకున్నా. ఇంకా పెరుగుతుంది నేను అనేది అది. మీరు అందుకే ఓన్లీ బయోచార్ లెక్క మట్టి లేసి ఒక్కటే ఆలోచన చేయకండి, అన్ని రకాలు చూడండి అని అంటున్నా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అది కాదు, మీకు మాట చెప్పినా మీరు ఏమంటారు లేదు కదా. మీరు ఎట్లున్నారంటే అట్లా కాదు సార్. సార్ ఏమైతుందంటే వాల్యూ చైన్ అంటాం కదా, వాల్యూ చైన్ లో మట్టి నాదే, పొలం నాదే, పంట నాదే, మార్కెటింగ్ నాదే, ఇట్లా అని మొత్తం అనుకుంటారు. అదొక మోడల్. అది జనరల్గా ఎవరు దిగరు అన్ని లెవెల్లల్లో, చాలా కష్టం. ఒకవేళ మనకు చీప్లో వస్తుంది అనుకుందాం ఏనన్నా, అందులో ముందు కొనడం మొదలు పెట్టాలి. ఇప్పుడు నేను మీకు మాట చెప్పిన, మీకు 12 రూపాయలకు అటు ఇటు ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ కలిపి. అందరికి ఓపెన్గా నేను చెప్తున్నా. మీరు అంతకంటే తక్కువ వస్తే తెచ్చి ఇంకొకరికి ఇవ్వండి, నేను చెప్తున్నా. ఇది నా మాటతోటి వస్తున్నది, సరేనా? సర్టిఫైడ్ బొగ్గు
ఓకేనా? ఆల్రెడీ వాళ్ళు కార్బన్ క్రెడిట్ తీసుకుంటారు కాబట్టి మీకు ఈ రేట్కి ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు 16 రూపాయలు లెక్క లేపేసిరు, మళ్ళీ నా 16 రూపాయలు అడగొద్దు. అందుకే మీకు ఇంత చీప్ గా మీ దగ్గరకు వస్తుంది అనేది పాయింట్, అర్థమైంది కదా? ఎట్లా సో ఆ బొగ్గు మీ దగ్గరకు వస్తున్నప్పుడు మీరు 25 కిలోల ఊనక బొగ్గు చేస్తారా, ఈ ఒక షెల్లుది ఆల్రెడీ హై కార్బన్ ఉన్నది ఇది వాడతారా? మీరు చెప్పండి నాకు. ఇదే బెటర్, మీరు చెప్పిందే బెటర్. అందుకనే రెండోది పక్కకు పెట్టాలి 4 రోజులు. మనం దిగొద్దు కదా. మీరు ఎట్లా దిగుతారు నాకు అర్థం కాదు. మీరు డైరెక్ట్ తెచ్చి 10 టన్నులు వేసుకొని మీ పని మీరు చేసుకొని రాదు. మీరు అద్దేయకుండా ఇచ్చారు. మీరు ఏమంటారు, గుడ్డు కావాలంటే కోడిని తెస్తా, కోడితోటి గుడ్డు తీస్తా, గుడ్డుని తింటా అంటే మనకు లంబా అవుతుంది అదంతా. మనకు ఎందుకు బొగ్గుకు కాదు, మీరే మిక్సింగ్ అనుకుని అట్లా చేసుకోండి, ఏదో ఒకటి చేసుకోండి. అది మీరు అనుకున్నది బొగ్గు చేయాలంటే మాత్రం బొగ్గు చేసే బదులు ఫస్ట్ ఇట్లా చేసుకోవాలి. ఆల్రెడీ చేసిన వాళ్ళు ఎంతకి ఇస్తారు, నేను చేస్తే ఎంత అవుతుంది, గింతే కదా. గింతే కామన్ సెన్స్ అది. నాకు రేటు ఎక్కువ పడుతుంది అన్నప్పుడు ఏం చేయాలి? ఆగాలి. ఆగి తక్కువ రేటు పడ్డది మనం తెచ్చి ముందడ పెట్టుకోవాలి. ఇది కదా లాజిక్. మనం అది చేయకుండా ఉల్టా ఇట్లా పోతాం. నాకు అర్థం కాదు. అన్ని నేనే చేస్తాను, ఇగో ఏదో సలిగి పెట్టిందని మనతో పెట్టుకుంటాం, ఎంజాయ్ చేస్తాం జరసేపు. అందులో జర బొగ్గు వస్తే అది తీసుకొని తలుకుంటాం. ఇది ఓకే. ఇది మనకు ఒక దైనందిన జీవితంలో ఒక పని కింద మీకు ఏదో వ్యర్థాలు ఉంటే ఓ మంట పెట్టి కొంచెం బొగ్గు అయింది, అది వాడుకోరు, అది వేరే విషయం. మీరు నలుగురికి సపోర్ట్ చేయాలి. 10,000 మంది రైతులకు నేను రీచ్ కావాలంటే మీరు కాస్ట్లు అయితే రాసుకోవాలి కదా. తక్కువ ఏడైతుందో ఆ పని చేయండి, ఎక్కువ చేయకండి. నేను ఎవరిని కూడా చేయమని అన్న, మీరు లోపలికైతే నేను లోపలికైతే. ఎందుకంటే ఫస్ట్ ఫైనల్ గా తిట్టేది ఎవరిని? నన్ను తిడతారు. మీకు ఎవర్రా నాయన గురువు ఏం చెప్పిండు అది కరెక్టేనా అని ఎవరు లెక్కలేసి మార్వాడి సైట్ లెక్క నన్ను ఇంటనే ఫైర్ అంటారు. సార్ చెప్పిన దాంట్లో ఆ 12 రూపాయలు కూడా మనం రాత్రి వేసుకున్న రైతు, మన రాత్రి ఒక కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ లో 100% మీకు తెలియదు. ఇంకో వేరే సీక్రెట్లు చెప్తా. 101% పనిచేస్తుంది. వేరే సీక్రెట్లు ఒక ఆయన ఏం చేస్తుండు, మామూలుది బొగ్గు ఆయన దగ్గర ఉంది, పనికిరాంది మామూలుది అంటే తక్కువ క్వాలిటీది, దాంట్లో యాష గీష అంత ఉంది, కార్బన్ తక్కువ ఉంది. ఈయన ఏం చేస్తుండే, ఇంట్లో హై ఉంది కదా, ఈ హైని అలా కలిపి 2 కలిపి కొట్టి. సో ఇన్ని నేను చెప్పొద్దు డీటెయిల్డ్ కానీ అట్లా అన్ని చేస్తూనే ఉన్నారు రకరకాలు. అది బిజినెస్ మోడల్స్ అంటారు. వాళ్ళు అన్ని చెప్పరు, కానీ వాళ్ళు మీ లెక్క మొత్తం లెవెల్లోకి దిగరు. మీకు తక్కువ పడితేనే చేయండి అని నేను చెప్తున్నా, లేకపోతే చేయొద్దు ఆ పని. రైతే అమాయకుడు అండి ఇప్పటికీ. ఫ్యూచర్ లా వంట రూములు మాయమైతే ఎందుకో చెప్పండి. హోటల్ ఎక్కువైనందుకు కాదు, వండుకొని తింటే ఎక్కువ అవుతుందంట ఖర్చు. ఇప్పుడు బాసన్లు తోమెటోళ్ళకు 4,000 5,000 ఇవ్వాలన్నా, 15,000 బాసన్లు తోమెటోళ్ళకు. గంటకి ఇప్పుడు హైదరాబాద్ మీరు అట్లా కాదులే, అన్ని గంటలు ఎందుకు కొంటాం కానీ. హైదరాబాద్ లో 3,000 ఉన్నాయి. లేదులే మేడం, అది వదిలేయండి, బాసన్లేదే అనుకుందాము మేడం. ఇప్పుడు మిగిలిన అన్నం మిగులుతుంది, కూర మిగులుతుంది, అవి ఏం చేయాలని వేస్ట్ అనేది ఉంటది. కూరగాయలు చూస్తే 500 జేబులో లేదు, కూరగాయలకు పోయేటోళ్ళు లేరు. అర్థమైంది కదా. ఇవన్నీ లెక్కలు చూసుకుంటే ఇప్పుడు ఏమంటుంటారంటే ఇంటోళ్ళు, అది ఏదో ఆన్లైన్ ఆర్డర్ చేస్తే చీప్ అవుతుంది అన్న కాడికి వచ్చిర్రు ఇప్పుడు. ప్లస్ ఒకటే వండింది అందరు తిని ఆరోగ్యంగా లేరు ఇంట్లో. ఎందుకంటే పిల్లలకి ఇష్టమని స్వీట్ చేస్తే నాసంటారు, దీంట్లో ఏమవుతాడు, ఉల్టా అవుతుంది. ఒకరు డైట్ అంటారు, ఒకరు ఎక్సర్సైజ్ అంటారు, ఒకరు అది అంటారు, అన్ని ఉన్నారు కదా. కాబట్టి ఒక్క ఫ్యామిలీలో ఇన్ని వంటలు చేసేటోళ్ళు కూడా లేరు, ఉన్నారా? పోనీ అందరినీ హ్యాపీగా ఉంచుతారా వంట చేసి? లేదు. ఇన్ని చెడ్డ పేరు నాకెందుకు, అది ఏదో ఆర్డర్ చేసుకో అంటారు. మీకు వన్య పుణ్యం లేదు, మళ్ళీ ఎట్లయినా ఖర్చే, మళ్ళా దానికి దీనికి అన్ని ఖర్చులు అయితే అంటారా లేదా? మనది ఈ పని కూడా అట్లా ఉంటుంది. మీరు ఎక్కువ మంది ఉన్నారు, ఫ్రీగా ఉన్నారు, వాళ్ళతో నేను చేపిస్తాను లేదు కదా. ఒక్క మనిషిని పెడితే ఇవాళ మిషన్ పెడితే చీపు. నిన్న కొట్టిన గుంతలు కొట్టిస్తే మనం అమ్ముకుంటా పోవాలి భూమి కూడా. ఆ గుంతలు కొట్టినాం కదా, మనుషులతోటి అదే గుంతలు కొట్టిపిస్తే ఇట్లా కొడతారు, ఓ బీడి అంటే ఇస్తారు, మళ్ళీ ఇంత కొడతారు, లంచ్ అయింది అంటారు, ఇంత కొడతారు, అయిపోయిందని, మళ్ళీ పైసలు చూస్తే ఫుల్ అవుతాయి. వాళ్ళకి శాతనైన వాళ్ళు కూడా లేరు. కాబట్టి మిషన్ అడాప్ట్ చేసుకున్నాం. కొంతమంది అంటారు కదా ప్యూర్ అగ్రికల్చర్ ఇట్లా చేస్తే మిషన్ కూడా ఉండొద్దు అని డెఫినేషన్లు వస్తాయి. ఆర్గానిక్ ఫార్మింగ్ లో కూడా ఉంటుంది అవన్నీ లెక్కలు. మరి అవన్నీ లెక్కలు ఎడబెడతారు, ఎడ చేస్తారు మీరు. అందుకనే ఈ మోడల్లో వండి. సరే పెద్ద డిక్లరేషన్ చెప్పండి, ఎన్ని టన్నులు సార్ మీది?
మీది ఎన్ని టన్నులు చేస్తారు? నాకు తెలిసి ఇప్పుడు మంచిగా ఒక 100 టన్నులు ఉంది. మరే చప్పట్లు కొట్టుంటా నేను. 100 టన్నులు అంటే 100 టన్నులు అంటే ఏడున్నట్టు బల్క్ లో తయారు చేసాం. చూసిరా గట్ల ఉంటుంది చూడు బిజినెస్. చూసిరా సార్ ఏ లెవెల్ పోయిండు. ఈ ప్లేస్ బాగుంది మనకు బలంగా, ఇంకా గట్టిగా చెప్పండి మీరు కూడా. ప్రజెంట్ 50 టన్నులు అమ్ముతున్నా. శివన్న ఇన్నే ఉండదు కదా. ఇక రేట్ కొద్దిగా ఇప్పుడే కాదులేండి, మీరు సరే. ఇద్దరం చేసుకోవాలి. సరే ఓకే, 1 అయిపోయింది. నెక్స్ట్ చెప్పండి. నేను అందరికి చెప్తా, ఓపెన్ కాంపిటీషన్ లేదు. అంటే అదండి, మీరు సపోర్ట్ చేస్తే అట్లా ఇంకెవరైనా ముందుకు వస్తారు, మేము వస్తాం కదా. కొద్దిగా జస్ట్ మేము అందుకే మేము ఆయన సార్ కూడా చెప్పిండు, చిన్న చూసాక శ్రీశైలం ఎక్స్పెరిమెంట్ చేసేది ఉంది. Just ఆ ఎక్స్పెరిమెంట్ అయిపోయిన తర్వాత చెప్దామని ఒక్కొక్కటి అమ్ముతాం. సరేనా? చప్పట్లు కొట్టిరు, మళ్ళీ ఒకసారి కొట్టుండి. 100 టన్నులు సంవత్సరానికి, అర్థమైంది? ఉందా? నెలకు 100 టన్నులు ఉంది నాకు. ఓ అమ్మో, అయితే ఇంకా కొట్టుండి. దీన్ని దాన్ని యాడ్ చేసి రాత్రి కాన్సెప్ట్ వేసుకోండి. మీ నెంబర్ చెప్పండి. నేను మీ 100 టన్నుల మీద నిలబడి ఫోటో తీతా, ఇవి కుప్ప అవుతుంది కదా. నా కంపెనీలో స్టార్టింగ్ 100 టన్నులు ఉంటుంది ఇప్పుడు. వావ్, క్యాష్ కాదు లేదా, చిన్న కాన్సెప్ట్. ఈ 3 రోజుల్లో 45 టన్నులు పంపిస్తాం. వెరీ గుడ్. అంటే 6 నెలల సీజన్ ఉంటుంది సార్. మళ్ళీ తర్వాత నవంబర్ డిసెంబర్ మా ఖాళీ టైంలో డబ్బులు ఉన్న వాళ్ళు మళ్ళీ మన రా మెటీరియల్ తీసుకొని తయారు చేసుకుంటాం, స్టాక్ పెట్టుకుంటాం. రైతుకి పోయేది 6 నెలలు, ఇది 3 నెలలు, అది 3 నెలలు. అంటే మీ దగ్గర రైతుకి వెళ్తుందండి, Traders. కంపెనీలు వాళ్ళు కంపెనీ వాళ్ళు చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఆర్గానిక్ డిఏపి అని గ్రాన్యూల్స్ అని అవి చేసుకుంటాం. మళ్ళీ ఆ మిషన్ రూపాయి వేసుకున్నా తర్వాత మనమే నేను అట్లా పోలా, నాకు ఈ లక్ష చాలనుకున్నా మళ్ళీ వేరే అన్ని ఇప్పుడు సార్ అన్నట్టు మనం అన్ని చేయలేం. పంజాబ్ బయోచార్ అనేది ఈ తెలుగులో డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు కాంపిటీషన్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దిగిన వాళ్ళందరూ బయట పడతారు, తర్వాత హెవీ కాంపిటీషన్ అయ్యి కొట్టుకొని అది బూడిదైతుంటారు. కోర్టు ఫ్రీ 5 రూపాయలు అయిందంటేనే ఆలోచించుకోవాలి. అట్లే మంది ఒక 4-5 సంవత్సరాలు ఇప్పుడు దానికంటే డైరెక్ట్ హస్క్ ఇప్పుడు కాలిన బూడిద తీసుకోండి మేడం. నేను అదే అన్నా, మిమ్మల్ని చీప్ ఏదైతే చేయండి. ఏంటంటే వెళ్ళిపోయిన తర్వాత రాత్రి ఉండడం అనేది, అందుకే కాంట్రాక్ట్ ఉదయం మాట్లాడడం, రాత్రి మాట్లాడడం, చీప్ లో ఇవ్వాలని. ఏదైనా రేట్ అంటే ఇలాపోతాం రైతు, మళ్ళీ క్వాలిటీ ఇవ్వాలి. మనం కూడా మోసం రిజల్ట్ చూపెట్టాలి. నేను మీ అందరికి చెప్తున్నా, మీరు రిజల్ట్ లో ఫెయిల్ అయితే మాత్రం నేను ఒప్పుకోను. నేనే మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో చెప్తా ఉల్టా, ఇగో ఇట్లా గలత్ చేస్తురని చెప్తా నేను. ఎందుకంటే రైతుకి ఇన్ని రోజులు మోసం చేసింది ఎందుకు తెలుసా? ఇది కొట్టు, అది కొట్టు, అది కొట్టు, ఇది కొట్టు అని చెప్తారు, ఇదేయి అదేయి అంటారు. ఎప్పుడన్నా చాలా గ్రేట్. అట్లా కాదు, వినండి సార్. ఇగో ఎప్పుడన్నా ఒక దాంట్లో వేసి ఇదేమో మీరు వేసుకునేది, ఇగో నేను అమ్మేది ఇగో ఇది ఇంట్లో వేసిన, ఈ 2 పట్టుకపోయి 2 చెట్లు పెట్టి 10 రోజులు అయినాక వచ్చి కొను అని అన్నోళ్ళు ఉన్నారా? స్వీట్ షాప్ వాడు నయ్యము 10 స్వీట్ షాపులలో పోయి ఇదేందంటే ఇట్లా చేతిలో పెడతాడు, ఇది పెడతాడు. ఆ మార్వాడైనా నయ్యం రా నాయన, మీకంటే ఇంతకంటే మోసం ఏమైనా ఉందా దునియాలో? అందుకే నేను మీరు అందరు కూడా బయోచార్లో దిగినప్పుడు రిజల్ట్ బేస్డ్ పోండి, చూపెట్టి పోండి. మీరు కూడా ఇప్పుడు ప్రోడక్ట్ అయినాక 2 చిన్న తొట్లు దొరుకుతాయి కదా, ప్లాస్టిక్ ఏదో ఒకటి, అందులో చెట్టు పెట్టి ఆ చెట్టు సైజు కూడా చూపెట్టి ఆ చెట్టుతో పాటు మెటీరియల్ కాలంటి చెట్టు కిటికీలో పెట్టుకొని రోజు చూసుకోండి అని చెప్పండి. ఇంకో మెథడ్ ఇవ్వచ్చు మీకు, కొంతమందికి డైరెక్ట్ దిగాలంటే ఏం లేదు, 2-3 కెమెరాలు పెడతాము, నా మట్టికి ఎంత వేయాలని వాళ్ళు అడుగుతారు, మీరు సర్వీస్ ఛార్జ్ తీసుకోండి, నీ మట్టి నాకు 10 కిలోలు తెచ్చియండి అనండి అని ఆ ట్రయల్స్ అన్ని మీరే పెడతారు, కలిపి కెమెరా పెడతారు. 24 గంటలు ఆయన చూసుకోవచ్చు. వచ్చి ఐపీ కెమెరాలు దొరుకుతాయి కదా మనకు, ఆయన ఎప్పుడంటే అప్పుడు చెక్ చేసుకోవచ్చు నా చెట్లు ఎట్లున్నాయి. దాని వెనక స్కేల్ పెడతాం. అప్పుడు ఏదైతే రిజల్ట్ వస్తుందో BC30 చలో ఇగో BC30 వచ్చింది, నీకు ఎన్ని ఎకరాలు ఎంత కావాలి తీసుకోవు. అర్థమైందా? అది పర్ఫెక్టా కాదా? పర్ఫెక్ట్. లేదా నీదే పొలంలో నువ్వు చేయంటే నాకు టైం పట్టవచ్చు, మేకు వచ్చే బర్రె వచ్చే ఇది వచ్చే ఉంటాయి కదా రీజన్స్. ఈ టెస్టింగ్కి మీరు పైసలు తీసుకోవచ్చు, లైవ్ టెస్టింగ్. అలా ఎవ్రీడే నీకు వీడియో 24 గంటలు ఉంటుంది. తర్వాత ఫైనల్గా చెట్లే పట్టుకోవచ్చు. దాని బేసిస్లో నా మెటీరియల్ నువ్వు వేసుకుంటున్నావు. ఏ మెటీరియల్ అయితే వేసి నీకు టెస్ట్ చేసినో అదే నువ్వు కొంటున్నావు. 100% కొంటారు. అప్పుడు ఎవరు మిస్ అయ్యేది లేదు. నెక్స్ట్ చెప్పండి ఇంకా డిక్లరేషన్లు, టైం సరిపోదు మనకు. మేడం అంతా వాట్సాప్లో ఉంటారు, ఉండండి. ఇస్తారులే, ఆగండి. మీరు 3 నెలలు గ్రూప్లో ఈ ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉంటారు. ప్రాక్టికల్గా ఫోటోలు పెట్టే మాట్లాడాలి. మీరు చేసేది ఆడ పెట్టి మాట్లాడాలి, ఉత్తగా చెప్పొద్దు.
ఎక్కడనో ఇన్నది మళ్ళీ ఇంట్లో అడిగి గ్రూప్లో డిస్టర్బ్ చేయొచ్చు. మళ్ళా సుప్రభాతంలు నమస్తేలు ఇంకేదో సంబంధం లేని ఫోటోలు పెట్టుడు అస్సలు వద్దు. ఓన్లీ బయోచార్ అంటే బయోచార్ స్ట్రిక్ట్గా. అది నేను బతుకున్నాను పెడతారుగా పొద్దున్నే గుడ్ మార్నింగ్ అని, అది వద్దు. అది చాలా డేంజర్. కొంతమందికి ఆ ఏసుడు అలవాటు, ఇక్కడ తీసి ఇక్కడ వేస్తారు, ఇక్కడ తీసి ఇక్కడ వేస్తారు. మీరు చేసిన ఫోటోలు పెట్టుడు నేను 4 దిక్కులో పంపుతుంది బెటర్. కానీ ఎవరో తెచ్చి లేకండి. నెక్స్ట్ టైం సరిపోదు మాకు, మీరు మాట్లాడండి. చాలా ఇన్స్పైరింగ్ ఉంది, మీరు బాగా చెప్పారు. నెక్స్ట్ నాకు వద్దు మేడం. ఒక తోటకు మీరు ఉంటేంది భూమి మీద లేకుంటేంది అని డైలాగ్ ఉంటది. భూమి మీద వెళ్తా అవుతామా అని కూడా ఒకటి ఉంటది, మనం పుడితే అంటది కదా ఒకటి డైలాగ్. ఆ డైలాగ్ లోనే ఉంటాము. చూడండి, నలుగురు కోసం మనం ఉన్నాం, అంతే కదా. నేను అని ఎట్లుంటారు మీరు, నాకు అర్థం కాదు. ప్రపంచం మొత్తం మిమ్మల్ని బ్రతకాలని ఈ చెట్టు కూడా గాలిస్తుంది. మార్కెటింగ్ కాదు, మీరు కనీసము ఒక ట్రైనింగ్ నేను పెడతాను ఆ ప్లేస్ లా బయోచార్ మీద. నేను ఒక 50 మందిని పిలిచి చూపెడతా. నా మోడల్ నా పొలంలో వేసుకున్న డెమోన్స్ట్రేషన్స్ ఉంటాయి కదా, వాటికి నేను ఎక్స్పోజర్ కి ఛాన్స్ ఇస్తా అని. అప్పుడు ఒక 10,000 మందికి నేను ఛాన్స్ ఇస్తా 1 సంవత్సరంలో అని చెప్పండి. ఓకే కదా, 10,000 మంది. మీరు కొన్ని చోట్ల అట్లా ఎక్స్పోజర్ విజిట్లు ఉంటే అన్నం చారు పెట్టినా సరే హ్యాపీగా చూసిపోతారు. రాని అదే మీది రికార్డు. మీరు ఏం చేయండి అంటే ఒకటి రిజిస్టర్ పెట్టండి, వచ్చిపోయిన వాళ్ళు పేరు రాసి వచ్చిపోయారు అని అంటారు కదా. ఆ బయోచార్ గురించి ఏం తెలుసుకురో రాయమనండి, అదే చరిత్ర. సరేనా? అది ఓన్లీ పబ్లిష్ చేసినా మంచి బుక్ అవుతుంది. ఏదో అనుభవాలు అంటాం కదా వచ్చిపోయిన వాళ్ళది. నాకు సరిపోదు మేడం, 3 రోజులు కావాలి. 10 నిమిషాలకి ఏమైతుంది, ఏం కాదు. అట్లా కాదులేండి, నా టైం వేస్ట్. నేను గుట్టకు రావాలంటేనే బండి వేసుకొని ఆడుకొచ్చి కార్ దిగి ఆడ పోయి 15 అవన్నీ వేస్ట్. మనం దిగితే పూర్తి దిగాలి. మీద మీద అంటే నా వీడియోలు చూసుకుంటే సరిపోతుంది వాళ్ళకు, అంతకంటే ఎక్కువ చెప్తా అంటే. నేను వీడియోలో చాలానే ఉంటుంది, తక్కువ ఉంటుంది. మీరు చేయండి. ఇప్పుడు మీరు అంతా ఉన్నారు కదా ఇంట్లో, చాలా మంది వస్తారు. ఎట్లయినా మీరే ఒక టీం లెక్క ఎక్కడిదక్కడ చేసుకుంటా పోండి. నేను రావద్దని కాదు, కానీ టైం సరిపోదు. ఇప్పుడు ఏమవుతుందంటే అది వాళ్ళది ఒక లెక్చర్ ఎంట్రీ, వీళ్ళది ఒకటి ఎంట్రీ, వీళ్ళది ఎంట్రీ, అందరు 10 నిమిషాలు విని ఇంటికి పోయేటప్పుడు ఏమిన్నారో అర్థం కాదు. అర్థమైంది కదా, తర్వాత ఏది గుర్తుండదు, ఆ డైల్యూషన్ అవుతుంది. అందుకే నేను చాలా చోట్ల నేను ఒక్కనే చెప్తా అంట. ఇంకా ఇదే బయోచార్ మీద ఇంకిద్దరిని కూర్చోబెట్టి కూడా ఒక దినంలో 4గురితో చెప్పించవచ్చు. నేనేం చేస్తా అంటే ప్రాబ్లం ఏడొస్తా అంటే నేను చెప్పే ఒక ఫ్లో ఉంటది కదా, దానికి విరుద్ధంగా కూడా చెప్పి ఉంటారు. నాకు అర్థం కదా వాళ్ళు ఏం చెప్పిరో. మీరు తెల్ల మొక్కలు వేసి కూర్చుంటారు, ఈయన అట్లా చెప్తాడు, ఆయన ఇట్లా చెప్తాడు, ఈయన ఇట్లా చెప్తాడు, ఏం చెప్పాలనుకుర్రు అని అంటారు. అర్థమైంది? అందుకే మెంటర్ అంట. నేను మెంటర్ మీకే కాదు, మెంటర్ నేను టీ హబ్లో కూడా యూకే వాళ్ళకి మెంటర్షిప్, ఆ యూకే బేస్డ్ 2 వాళ్ళకు ఉన్నారు, వాళ్ళకి మెంటర్షిప్ చేస్తున్నా. అట్లనే మళ్ళీ మొన్నటిదాకా ఈ ఒక 7-8 దేశాలకు చేసిన డిజాస్టర్స్ మీద. అట్లా ఉంటుంది. సో ఈ పద్ధతి నాకు కంఫర్ట్ ఉన్నది. మిగతా ఇవన్నీ కూడా కష్టం, నాకు టైం వేస్ట్ అనిపిస్తుంది ఒక్కోసారి. అదే 15 నిమిషాల్లో వీడియో చేసి పెడితే ఎక్కువ మందికి వస్తుంది తెలుసా. ఇవాళ రేపు అది హ్యాపీగా ఉన్నది కదా, కూర్చున్న కాడ పోతుంది. వెరీ గుడ్. కానీ దానికోసం నేను సపోర్ట్లు కొట్టా. నాకు ఏం కావాలంటే మీ దగ్గర గిన్నీస్ బుక్ అని ఒకటి ఉంటుంది, ప్రపంచ రికార్డులు. మీరు అట్లా మీరు టమాటాలైనా ఒక చెట్టుకి హైయెస్ట్ ఈల్డ్ అంటాం కదా, మీరు ఆ 2-3 చూపెట్టండి, మీ చరిత్ర అవుతుంది. ఎందుకంటే మీ దగ్గర పొటెన్షియల్ ఉంది. అర్థమైందా? ఒకటేమో ఇక్కడ వేరే పొలాలు ఏం చుట్టుముట్టు ఎక్కువ లేకుండా ఒక ఐలాండ్ లెక్క అయిపోయింది. ఇది ఐలాండే కదా. సో ఇట్లా ఉన్నందుకు మీకు అదృష్టం కూడా. ఆల్రెడీ మీరు ఒక లెవెల్ చేస్తారు, మీరు రికార్డులు చేయండి. మీ మిగతాని పోతాయి, ఈ 1,00,000 కాదు, అది మిగతా కేజెస్ ఆఫ్ టమాటోలు ఉంటాయి కదా, మిగతాని అవన్నీ పోతూనే ఉంటాయి. అది పెద్ద ఇష్యూ కాదు. మీరేమవుతారంటే యూనివర్సిటీస్కి ఆదర్శం అవుతారు. ఎప్పుడు కూడా యూనివర్సిటీలు రికార్డు చేయలేదు తెలుసా మీకు. వాళ్ళు ఇంత పెద్ద పంకిన్ వండించినామని వాళ్ళ పొలంలో చూపెట్టినవి ఉంటాయా? ఎవరో రైతు చేస్తే ఫోటో కొట్టుకొని పక్కన నిలబడతారు, అది పెట్టుకుంటారు. అంతే. మేము చెప్తేనే అది వచ్చింది అంటారేమో, అది వేరే విషయం. కానీ వాళ్ళ దగ్గర బాహుబలి వచ్చిందా? సో మీది ఆ బాహుబలి ఇళ్ళని క్రియేట్ చేయండి అన్నిటికీ. నేను అన్న కదా క్లస్టర్ బీన్స్ నా దగ్గర 12 ఫీట్లు పెరిగింది, నువ్వు 20 ఫీట్లు పెంచి చూద్దాం. నిచ్చెనెక్కి
గోర్చిక్కుడు తెంపే పరిస్థితి వచ్చింది అన్నట్టు రావాలి కింద. మనోళ్ళు ప్రెస్సే కదా రాస్తారు కదా, ఆ లెవెల్ రావాలి. నిజంగానే నిచ్చెన వేయాలి, నిచ్చెన ఎక్కి మనం గోర్చిక్కుడు తెంపుతున్నాం. అది అదే పెట్టుండి మీరైనా. ఇప్పుడు ఒక పని చేద్దాం, మనోళ్ళు కూడా ఇట్లా ఎవరైనా రికార్డు చూపెడతారు కదా, ఛాలెంజ్ రాయాలి. దాని కింద ఏం రాస్తామంటే, నా దగ్గర ఇంత అయింది, ఇంతకంటే పెద్దగా ఎవరికైనా అయ్యి ఉంటే మీరు చెప్పండి, లేకపోతే నేనే ఛాంపియన్ అని రాయండి. అది బెటర్. అది 2 చేయండి, అది ఎట్లయినా చేయండి, అది మీకు అవసరం. లేకపోతే మీరు ప్రోడక్ట్ చేయలేరు. మీరు ప్రోడక్ట్ చేయాలంటే అది కంపల్సరీ చేయాలి, అది కూడా ఒకటి చేయండి. రెండోది, కొన్ని పంప్కిన్లను అది స్పెషల్గా ట్రీట్మెంట్ ఇచ్చి బయోచార్ తోటి పెద్ద సైజ్ చేయండి, అది చాలా యూజ్ అవుతుంది, ఒక రోజు కాకపోయినా సంచలనం అవుతుంది. అది కావాలి. ఫస్ట్ రాపోయినా కూరగాయలు ఏమున్నది చెప్పు, ఇగో ఇన్ని కిలోలు అన్ని కిలోలు అంటే మా చేవేళ్ళ అయితే రోజు కూరగాయల పని. అంటే నేను మా ఏరియా సైడ్ ఉంటున్నాను, సెమీ అర్బన్. మా అంటే ఒకసారి ఎక్కువ తక్కువ అని ఏదో అమ్ముతారు, అది వేరే విషయం. కేజీల లెక్క కాదు నేను అనేది, మీ ఒక టోటల్ ఇది అంటాం కదా, ఆటోమేటిక్ వస్తుంది. అది మీది హై డెన్సిటీయే, మీరు గుర్తుపెట్టుకో. మీరు అందులోనే ఉన్నారని మీకు బాహుబలి అన్న. 40 ఎకరాలు చేయాల్సింది 20 ఎకరాలు అది కంప్లీట్ చేయాలి. పర్ఫెక్ట్. అందుకే నేను అంటున్నా, మీది బాహుబలి అయితే ఇంకా మల్టీ టైర్ కూడా చేసుకోవచ్చు. ఇంకేమన్నా రిఫ్లెక్టర్లు పెట్టి సన్లైట్ ని కూడా కొట్టుకోవచ్చు. ఈ సన్లైట్ ఒకటే కదా మీకు ప్రాబ్లం అనుకుంటే, రిఫ్లెక్టర్లు పెట్టాలి, ఆడాడు అద్దాలు పెట్టి ఆ లైట్ ని కొట్టుకోవాలి. పొద్దున పూట మీరు ఏం చేయాలో తెలుసా, ఇలా కీల్డ్ ఎక్కువ రావాలంటే చెప్తున్నా సీక్రెట్. బతుకమ్మ చీరలు ఉంటాయి కదా, అవి మొత్తం కట్టాలి చుట్టుముట్టు, స్కర్ట్ లాగా ఇంత హైట్, ఇంత వస్తుంది కదా, ఇంత అయితే వస్తుంది కదా, మొత్తం కట్టేసి ఏం చేయాలంటే పొగ పెట్టాలి. పొగ అంటే కార్బన్ డైఆక్సైడ్. ఈయనేందుకు క్లైమేట్ చేంజ్ అంటాడు, మళ్ళీ పొగ పెట్టమంటాడు అంటారు, కానీ చెట్లకు కార్బన్ డైఆక్సైడ్ దొరకాలి కదా ఎక్కువ. మీరు అందుకే చూడండి, హైదరాబాద్లో రోడ్ల పొంటి ఉన్న చెట్లు ఎట్లుంటాయి, ఈ బండి ఇట్లా పోయినా ఈ బండి ఇట్లా పోయినా ఫుల్ గ్రో ఉంటుంది. వాటికి నత్రజని ఫుల్ దొరుకుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఫుల్ దొరుకుతుంది. లాజికల్గా అర్థమైంది కదా దానికి ఆ పరిస్థితి. అదన్నీ బొప్పులు గిప్పులు ఉంటాయి, తాళ్ళు గట్టి ఏమేమో అవుతాయి, కానీ గ్రోత్ మాత్రం. నేను ఎక్స్పెరిమెంట్ చేసిన, అందుకు చెప్తున్నా మీకు. డెన్సిటీ ఎక్కువైంది కదా, డెన్సిటీ ఎక్కువైనందుకు బొగ్గు చేయనీకి ఒక పద్ధతి అనుకోండి. ఆడాడ డబ్బాలలో అది వేసి ఆ పొగ పెట్టండి కొంచెం లైట్గా, ఆ బొగ్గు కూడా అవుతుంది. ఆ బొగ్గు వాడుకోండి. అట్లా ఈ డబ్బాలు ఉన్నాయి కదా మన, అవి పెట్టి ట్రై చేసుకోండి. ఏదైనా చేయొచ్చు. మీరు ఆల్రెడీ ఆ స్కర్ట్స్ లాగా కట్టాలన్నట్టు, కట్టి మధ్యన పెట్టాలి. మీరు డిఫరెన్స్ చూడండి, కావాలంటే ఒక స్కర్ట్ కట్టి, ఎందుకంటే పొద్దున పూట పొగ మీదికి పోదు, చలికాలం అస్సలు పోదు, కిందనే ఉంటది. తెలుసు కదా ఈ లాజిక్. వేడిగాలి ఉండదు కదా, అందుకే ఎర్లీ మార్నింగ్ అట్లా పెట్టుకున్న కింద ఉంటుంది. లేదు ఈవినింగ్ పెట్టినా రాత్రి మొత్తం కిందికే పోతుంది, మీదికి పోదు. మీరు మళ్ళీ కలుషితం చేస్తారని ఏముండదు, అక్కడనే తిరుగుతుంది. సపాట్లు కొట్టుమని చెప్పొద్దు, ఇది కొట్టి చెప్పించినట్టు ఉంటది, కానీ మనమే కొట్టుతుండాలి అప్పుడప్పుడు. మీరు అన్నిటికీ ఒకటే లెవెల్ వేయొద్దు, వేరియబుల్ వేయండి. వేరియబుల్ వేయండి. అట్లాగా ఇంట్లో కూడా నాకు వేరియబుల్ చూపెట్టాలి. వేరే వేరే వేసినాక ఏమైంది, 5 డబ్బాలు అంటే కదా, 5 డబ్బాలు. ఇంకోటి అది పర్మనెంట్ ఇవ్వండి ఆ డబ్బాలు. ఫ్యూచర్ లో మళ్ళీ వేసినప్పుడు గీడు ఎంత వేసినా అని తెలియదని ఉండొద్దు. ఆ డబ్బా కనీసం 5-6 ఏళ్ళు పెట్టుకోండి. మీకు వేరే వాళ్ళకి ఎరువులు ఇవ్వాలంటే నెక్స్ట్ ఇయర్ ఎంత ఇవ్వాలనేది మీ దాంట్లో నుంచే చెప్పాలి. రెండోది రైతులది కూడా తీసుకోండి, చాలా మంది ఉన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. 3 నెలల్లో 100 మంది అంటే 3 ఏళ్ళల్లో ఎంతమంది అవుతారు? అట్లా పెరుగుతారు కదా వాళ్ళు కూడా, మళ్ళీ చెప్పుకుంటూ పోతారు కదా. అట్లా అట్లనే చెప్పండి. అదే ఫలితం చూపెట్టే చెప్పెట్టాలి, చూడకుండా చెప్పకండి. బుక్కులు అది యూట్యూబ్లు అవి వద్దు, అస్సలు వద్దు. యూట్యూబ్లు కూడా అస్సలు నమ్మకండి. ఏదో నేను చెప్తా కానీ నన్ను కూడా నమ్మకండి, చేసినాక నమ్మండి. ఏమన్నా చెప్తారు చెట్టు కింద కూర్చొని, అంతే కదా. వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది సార్, వర్క్ షాప్ లాగా చేయాలి. అట్లీస్ట్ ఒక 1 డే వర్క్ షాప్ అని చేస్తే మినిమం వాళ్ళకి అవగాహన వస్తుంది. అంత లోపల మీరు బయోచార్ ఏ నుంచి అన్న తీసుకొని, మన వాళ్ళే ఒక నెట్వర్క్ కదా, బుక్ ఇంత కావాలంటే కంపోస్ట్ చేసింది ఇస్తారు. దాన్ని మీరు ఒక ట్రయల్ అనేది వేసుకొని వాళ్ళ దగ్గర చూపెట్టాలి, డిఫరెన్స్ అది చూపెట్టాలి కంపల్సరీ. తొట్లలో ఎన్నో దగ్గర చేస్తా అంటారు కదా, చేస్తారు. అది కాదు సోయాది, అది రెండో ప్రాజెక్టు, ఇదేమో సొంతం.
సొసైటీ కోసం అది. నేను అనేది అందరూ ఒకటి తన ప్రాబ్లం తను సాల్వ్ చేసుకుంటా అన్నారు, రెండోది సొసైటీ కోసం ఏం చేయాలనేది ఇంకోటి చెప్పారు. ఎడ్యుకేట్ దానికైనా రిజల్ట్ పట్టుకోయి నేను కర్ణాటకలో దగ్గర ట్రైనింగ్ ఇచ్చేది ఉంటే నేనేం చేసిన, వీళ్ళ దగ్గర చెప్తే ఇంటరో ఇన్నరో అని చెప్పి వాళ్ళంతా ప్రొఫెసర్లు ఉండే, అగ్రికల్చర్ ప్రొఫెసర్లు. అప్పుడు కన్నశాంతివనంలో ట్రయల్ వేసిన ఉంటే అప్పుడే అయిపోయింది జస్ట్ ట్రయల్. 2 చెట్లు వీక్కొనే పోయినా ఇప్పటికొనే మా ఇంట్లో అయ్యి ఆ చెట్లు వీక్కొని పోయి ఇట్లా పట్టుకొని చెప్పిన ఇక చూడండి ఇది బయోచర్ వేసిన చెట్టు, ఇది వెయ్యని చెట్టు, ఎంత బాగుంటుంది డైరెక్ట్ కదా. విన్నారు ఇక అది చెట్లు పట్టుకొని వీకినాక ఎందుకు విన్నారు? వెనకటికి పుల్లుల్ని చంపితే దాన్ని ఏం చేస్తారు, దాని తలకాయని వెనక పెట్టుకుంటారు, దాని చర్మం గిర్మం అంతా వెనక పెట్టుకొని దానికి 2 తుపాకులు కూడా అటు ఇటు పెట్టి ఆడ కూర్చుంటే ఇట్లా, అంతే కదా. కావాలంటే ఒక గోరు మెడలు వేసుకొని కూర్చుంటారు. మనం కూడా అట్లా చేయాలి కదా. పుల్లులు చంపుడు కాదు కానీ, బట్ అయితే మనకు వచ్చిన రిజల్ట్ని ఫ్రేములు కట్టండి. నేను కట్టిన ఫ్రేము, నా దగ్గర ఉన్నాయి ఫ్రేమ్లు, ఇట్లా చేయండి. షుగర్ కేన్ కూడా చెప్తారా? ఇది కూడా కంబైన్ చేసి షుగర్ కేన్ కూడా తగలబెట్టేస్తారు కదా మా దగ్గర. అది కాదులేదు సార్, అది ఫాస్ట్గా ఉంటుంది. మీరు ఆ కాకు పట్టుకొచ్చి ఓ దగ్గర వేసుకుంటే కష్టం, సోయా అంటే పట్టుకొస్తారు అన్నారు కాబట్టి. షుగర్ కేన్ మొదళ్ళు అదే మొదళ్ళ కాడ కాల పెడితే లాభం అయితేనే కాల పెడుతురు సార్ వాళ్ళు. షుగర్ కేన్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే పొగ వస్తుంది చూడు, అది నష్టము. కానీ వాళ్ళకి అది లాభం అని కాల పెడుతురు. నేను ఇప్పుడు వాళ్ళ నువ్వు కాదు అంతా ఒక్కొక్కటి పట్టుకొని రేడు కుప్ప చెయ్యి నేను బొగ్గు తయారు నేర్పుతా అంటే అది కాదు. అది మీకు కాదు నాకు కాదు. ఒకవేళ మనలో కూడా చెత్త ఏడంటే ఆడు ఎందుకు వేస్తారు, మంచి ఆడ పోయి వేయొచ్చు ఇంకో దగ్గర, ఎందుకంటే అది చేత కాదు కాబట్టి ఆ పనులు అవుతాయి ఏడైనా. అదే మేడం, బయోచార్ అనేది అవుతుందాడ. నేను అందుకే వాళ్ళకు నష్టం అయితలేదనే చేస్తురని ఉల్టా చెప్తున్నా. వాళ్ళు చేసింది తప్పని అంటలేను, నేనేమన్నా వాళ్ళకు నష్టం అయితే చేయకుండే కదా అనేది ఉల్టా అంటున్నా నేను ఉల్టా సైన్స్. ఎవరైనా నష్టం అయితే ఎందుకు చేస్తారు? అది మంచి అవుతుంది కాబట్టి వాళ్ళు కంటిన్యూ చేస్తారు. మీరు అన్నారు తాతల నుంచి చేస్తారు అంటే చేస్తారు. రెండోది ఏంది, మన ప్రాబ్లం ఏంటంటే పొగ కూడా వచ్చింది అనేది రెండోది. సరే నేనేమంటున్నా అట్లా కాదు, సరే అవన్నీ తెచ్చి నేను ఇంకో దగ్గర నీట్గా బయోచార్ చేపిస్తా, పొగ రాకుండా చేస్తా, ఈ బయోచార్ తీసుకెళ్ళి మళ్ళీ వేసుకోమని అంటున్నా. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది, ఫిజికల్గా ఆ కలెక్ట్ చేసే వాళ్ళు లేరు. అదే చేతగాక అనే పదం ఇండైరెక్ట్ అన్నా, అంటే ఫైనాన్షియల్గా ఆ పైసలు పెట్టే ఇది లేదు, మనకు వచ్చే బొగ్గు కోసం అన్ని పైసలు ఎందుకు పెట్టాలని అంటారు కదా, అదొక రీజను. నిజంగా కూడా అంతమంది మనుషులు లేరు, అంత బొగ్గు రాదు సార్, రాదు మేడం. అందుకే అన్న ఆ రీజన్స్కే వీళ్ళు తగలబెట్టి అగ్గిపెట్టని నమ్ముకుంటారు. ఇది అందరికి తెలుసు, అంతకంటే ఏం లేదాడ. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఆన్సర్లు ఎట్లా చెప్తా? వాళ్ళను లేదు తప్పు మేము ఎఫ్ఐఆర్ పెడతాం జైల్లో పెడతామని నేను ఢిల్లీలో సీఎంలు అన్నట్టు నేను అనలేను, అది నాతోటి కాదు. నేను ఇస్తే సొల్యూషన్ ఇచ్చినప్పుడే, ఇంతకంటే చీప్ సొల్యూషన్ నా దగ్గర ఉన్నప్పుడే మాట్లాడాలి, లేకపోతే నేను చేసుకోండి అనాలి. 2 కదా నాకు. అది నిన్ననే చెప్పినా, పొద్దున చెప్పిన సార్, అది చచ్చిపోతారు అంతే, టెంపరీ అదంతా. ఇగో మీరు సార్ ఏం లేదు, మంటకు మీరు చేతులు పెడతారు కదా, మంటకు చేతులు పెడితే కూడా సగం సెల్స్ చచ్చిపోతాయి ఉన్నమాట. లేడీస్ కూడా వంట చేసేవాడు ఇట్లా పట్టుకుంటే కూడా ఎన్నో చచ్చిపోతాయి సెల్స్. అట్లా ఏనో సూపర్ఫిషియల్గా కొన్ని పోయినా ఈ మైక్రోస్ ఫాస్ట్గా మళ్ళీ వస్తాయి. ఇంకా బెటర్ ఏంటంటే మీరు ఇనాక్యులేషన్ పద్ధతులు ఉన్నాయి కదా, ఈ పంచగవ్యాలు ఇవన్నీ అందుకే చేస్తారు రకరకాలు మీరు చేసేది, అవి అందుకే చల్లాలని అంటారు. ఇదంతా మీకు ఏ బుద్ధి లేకున్నా మీరు వినండి అందరు, సరే వినండి ఒకసారి. మన గణపతి లడ్డు తల్లిరు అన్నారు కదా, అది అదే లాజిక్. మీరు ఏం చేయకున్నా బెల్లం నీళ్ళు చల్లండి పొలంలో, అవి ఆటోమేటిక్ వచ్చి కూర్చుంటాయి, గాల్లోకించి కూడా వస్తాయి. ఎక్కడ కొన్ని చెట్టుకి కూడా ఉంటాయి కదా, గాల్లో పోతాయి కదా, అవి వచ్చి కూర్చుంటాయి, మళ్ళీ స్ప్రెడ్ అవుతాయి. వితిన్ నో టైం మళ్ళీ స్ప్రెడ్ అవుతాయి. అయితే భూమి గాలితే కూడా వేరే అడ్వాంటేజ్ ఉందని ఒక మాట అన్న, అదేంది, కుండలాగా అవుతుంది కాబట్టి బొగ్గుకి 100% విలువ ఉంటే కుండకి 50% విలువ ఉంటుంది ఇంకో మాట అన్న కదా, అది కూడా మీకు అవుతుంది. సో ఈ టెంపరీ కాలడము ఇవన్నీ ఉన్నాయి కదా, దాని గురించి ఎక్కువ ఆలోచన చేయకండి. అది ఏదైనా మీదనే అవుతుంది. కొంచెం ఒక 2 ఇంచుల కింద కూడా జీవాలు ఉంటాయి కదా, దానికి అంతేం కాదు.
ఇప్పుడు సముద్రంలో నీళ్ళ కింద ఉన్న వాటికి ఏం కాదు, మీద తుఫాను వస్తుంది కానీ కింద ఏమవుతుంది, ఏం కాదు. అలల మీదనే పోతుంటాయి కదా, కింద హ్యాపీగానే ఉంటాయి. ఆ టైప్ ఈ జీవాలు ఉంటాయి, పెద్ద విషయం ఏం కాదు. ఎక్కువ మనం డెప్త్కి పోయి ఒకసారి దాన్ని మనం తీసివేయడం అంటాం, పూర్తిగా అర్థం చేసుకోకుండా ఇది తప్పు అది తప్పు అది తప్పు, మరి ఏ తప్పు చెప్పుండంటే మళ్ళా మనమే చెప్పు. ప్రాబ్లం దునియాలో అదే ఉంది, తప్పులు చెప్పుట్లో ఎక్కున్నాం కానీ అది నిజంగా అంత పెద్ద తప్పు అంటే కూడా చెప్పం కదా. మళ్ళీ సరే ఆల్టర్నేట్ ఆన్సర్ చెప్పమంటే మళ్ళీ వెనక పడతాం, ఇదే ప్రాబ్లం. అందుకే అంత ఆలోచన డెప్త్కి పోకండి. అదర్వైజ్ మైక్రోబ్స్ మొత్తం ఖాళీ అయిపోయి ఉండాలి. సాయిల్ ఆర్గానిక్ కార్బన్ లేకుంటలేవు, అది వేరే రీజన్. కాన్సెప్ట్ మంచిది కానీ మీరు శివుడు కానీ భస్మం కానీ రెండు రిలేటెడే ఓ రకంగా. యాక్చువల్గా శివునికి బొగ్గు కావాలి, విభూది కావాలంటే, కాబట్టి రెండు ఇంటర్ రిలేటెడే. మీరు శివలింగాలు బొగ్గుతోటి వేసి దానికి విభూది నామాలు పెడతామంటే బాగానే ఉంటుంది. తర్వాత అందులో ఎన్ని నీళ్ళు పడ్డా ప్యూరిఫై అవుతాయి, ఆ నీళ్ళని తాగితే మంచిదే ఉంటుంది. అంటే లాజికల్గా చెప్తున్నా. శివుని మీద పడ్డ నీళ్ళు బొగ్గు, ఫిల్టర్ బొగ్గు టైప్ ఉండాలి. మీకు కావాలంటే ఫస్ట్ సిమెంట్ కలిపి చేయొచ్చు లింగాలు, బొగ్గు సిమెంట్ వేసి లింగాలు చేయాలి. చుక్క చుక్క నీళ్ళు పడుతుంటే చూసారా, అది ఫిల్టర్ అవుతుంటుంది. బొగ్గు కూడా ఉంటుంది, సిమెంట్ ఉంటుంది, పోరస్ ఉంటుంది అనుకుందాం. ఆ నీళ్ళు బయటకు వచ్చినాయి, ప్యూరిఫైడ్ వాటర్ లాజికల్గా అట్లా చేయొచ్చు. ఈ ఏసీలల్లో బొగ్గు అనేది కూడా మీరు ఫస్ట్ బొగ్గు ముక్కలు తీసుకెళ్ళి ఆ ఏసీ మీద పెట్టుండి, ఇట్లా పోతుంది కదా ఏసీలో, నెత్తి మీద ఉంటుంది దాని ఫిల్టర్, దాని మీదనే బొగ్గు ముక్కలు 4 పెట్టుండి సగం సాల్వ్ అయినట్టే ఉత్తగా. మీ ఇంట్లో ట్రై చేసుకొని, మన ఇంట్లో ఏసీలో ట్రై చేసుకొని మీటింగ్ వాళ్ళే ఇంకా లేట్ అవుతుంది అని చెప్పి నేను మామూలుగా వాడిని ఫోన్ కొడితే నాకు బయోచార్ వస్తుంది, నేను అదే బయోచార్ అనే ఫీల్ అయ్యేది. ఇది మన ఈ ఇంకా. బయలేరు నేను కూడా అదే నేను వచ్చాను. అది వాస్తవంగా సార్ నేను రాత్రి అన్నాను, అట్లా ఏం లేదు లేండి. లేదు లేదు పక్కా అండి. నేను పోతే కూడా భూమి ఉంటది, కరోనా టైంకి నేను ఉంటది, నేను లేకున్నా ఉంటది. కొంత మంచి సంతోళ్ళు బట్టి అందరూ ఇవాళ ప్రతి ఒక్కరు డబ్బేనండి. కాదండి, చాలా డబ్బుకి ఆలోచిస్తున్నాం. ఇప్పుడు మనం అందరం వచ్చి కూడా రూపాయి కోసం, మళ్ళీ చూడండి మీరు వెనక్కి పోయటాన్ని రూపాయి కోసం ఆలోచిస్తున్నాం, డబ్బు కోసం ఆలోచిస్తున్నాం. ఆయన డబ్బుకి ఆలోచించుకొని 10 మందికి సేవ చేస్తాం. అట్లే నేను దానికోసం వచ్చాను. అయితే ఒకటి నేను మీతోటి కోరుకునేది, మీరు అనడం కాదు, నేను కూడా మీ మీద కొన్ని రుద్దేయాలి. మిమ్మల్ని నల్లగా చేయాలనేది నా మతం, అభిమతం. అభిమతమా మతమా ఏదో మతం, కానీ ఫైనల్ గా ఇంకా నల్లగా చేయాలనేది పాయింట్. సో ఒకటి ఏంటంటే, ఇట్లా ట్రైనింగ్స్ ఎవ్రీ 2 months ఒకటి చేయండి. మీ లెవెల్లో చేసినా పర్ఫెక్ట్, మీ అంతలో మీరు ట్రయల్స్ చేసి అన్ని రెడీగా ఉంటే ఇంకా పర్ఫెక్ట్. 1 day కానీ 2 day కానీ పెట్టుకోండి కంపల్సరీ. నిరంతరంగా ఫస్ట్ 2 నెలలకు ఒకటి పెట్టైనా నెక్స్ట్ ఎవ్రీ మంత్ పెట్టండి. సో అది చేయాలి కంటిన్యూస్, ఎవరో ఒకరు. ఐ థింక్ మీ ప్లేస్ ఆల్రెడీ ఇట్ ఈస్ వెల్ రికగ్నైజ్డ్. ఇప్పుడు ఈ అంశం పట్ల కూడా సెంటర్ అయింది అనుకుందాం, లర్నింగ్ సెంటర్ బయోచార్ అంశంలో. ఇప్పుడు ఇదే మన హాల్, ఇక పర్మనెంట్ హాల్, సరేనా? అదే ఇప్పుడు మనం నెక్స్ట్ మంత్ వరకు ఒక 1 day సింగిల్ డే, అంటే 2 days కాకుండా, అంటే నెక్స్ట్ మనకు సమస్య అయిందిగా, నెక్స్ట్ మంత్ మాత్రం సింగిల్ డే బయోచార్ పెడతాం. ఎందుకంటే ఈ 1 month లో మనం ట్రయల్ చేస్తాము, ఆ 1 month లో ట్రయల్ ని అది చూపిస్తాము. ప్రతి నెల ఒక ట్రయల్ చూపించాం అనుకో, అది సింగిల్ డే పెడతాం. అది 2 days పెట్టేసుకోండి. సింగిల్ డే కొన్ని 3 రోజులు కూడా లెంతీ కూడా పెట్టండి, తర్వాత అది లాంగ్ టర్మ్, అదే అవి కూడా పెట్టండి. ఐ థింక్ మనకి ఇలాంటి సెంటర్లు కావాలి. మీరు కూడా వివిధ ప్రాంతాలలో ఉన్నారు. 3 అయితే సింగిల్ డే పెడతాం సార్. ఫస్ట్ ప్లాన్ చేస్తాం చేసి అట్లా అదే results based. రిజల్ట్ ఉపయోగమా లేదా అని తెలుస్తుంది. రికార్డ్ మీకు నేను అన్ని రికార్డ్ చేస్తాను. అది రెగ్యులర్ చేయండి. ఐ థింక్ ఇలాంటి సెంటర్లు ఎక్కువైతేనే మనం ఎక్కువ అవుట్ రీచ్ అవుతాం తొందరగా. అది కాదు సార్, ఇప్పుడు నేను అనేది వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఆల్రెడీ రెగ్యులర్ విజిటర్లు కూడా వస్తున్నారు. మీరు కొత్తగా చేయాలంటే, మీ గేట్లు ఓపెన్ చేయాలంటే అది ఉంటుంది కదా ఒక రూల్స్ మీ దాంట్లో ఇంటర్నల్ గా. మీరు ఎన్ని గంటలు ఉంటారు, రోజు ఎన్ని రోజులు ఉంటారు, ఆడ కొన్ని ఉంటాయి కదా అంశాలు, దాని మీదనే అవుతుంది. వీళ్ళేమో ఈడ లేవకుండా ఈయనే ఉంటారు. విలేజెస్ ని
వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం అదే అనేది- సార్ మీరు సొంత ఫండింగ్ చేసుకునే బదులు వీళ్ళకేమో ఇంటర్నల్ అవుతుంది. ఇప్పుడు అదే లెర్నింగ్ సెంటర్ లాగా పేరు వచ్చింది, వద్దన్నా వస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. లేదా వర్క్ షాప్ డిక్లేర్ చేస్తే ఆటోమేటిక్ వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జైరాబాద్ అంటే 100 కిలోమీటర్లు ఫర్ ఎగ్జాంపుల్. అక్కడండి ఆ లోకల్ పీపుల్ కి అంతమంది రారు సార్, లోకల్ వినరు. ఇంట గెలిచి రచ్చ గెలుచుడు అంటారు, రచ్చ గెలిచి ఇంట గెలుచుడు అంటారు. ఈ మీటింగ్ గురించి లోకల్ తక్కువ మంది ఉంటారు. కాలు పట్టుకునేది తక్కువ ఉంది. అర్థమైంది నాకు. ఆ, మీరు మళ్ళా కాదు, వాళ్ళు ఎవరైనా ఒకటే. అట్లా అంత ఈజీగా ఎంత ఉండదు. బతలాడినా కూడా ఎవరు రాలేదు. అంత ఈజీగా ఉండదు. కావాలంటే ప్రపంచంలో ఉన్న ఎవరెవరో వచ్చి మీ దగ్గర నేర్చుకొని పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటది, ఈజీ కూడా ఉంటది. సో మీరు నాకు కూడా కావాలి, నేను కూడా తినాలి కూరగాయలని అనుకుంటారు తప్పించి స్టార్ట్ చేసి ఇంకా నేను వేరే మా ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండాలని వస్తారు, అంతే అంతే కదా. ఆడ తిరుపతిలో మొక్కి వచ్చి ఉంటారు, ఈడొచ్చి కూరగాయలు కొని ఉంటారు, అంతే కదా. రెండే రెండు. సరే ఇక సార్ ఇక కంటిన్యూ చేద్దాము. ఇది అయిపోయింది మళ్ళీ ఒక రౌండ్ అయినా